Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే బెజవాడ పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో ట్రాఫిక్లో ఎడ్యుకేట్ చేయడంలో నెంబర్ 1 ఉన్నారని దాంట్లో ఎలాంటి అతిశక్తి లేదు. ఆ టీమ్ లీడర్ ప్రస్తుతం అంటున్నారు ఆయనే ఏవిఎల్ ప్రసన్న కుమార్ గారు, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ బెజవాడ. నంబర్ మీదేనా వెహికల్ మీ పేరునే ఉందా? ఏంటి మమ్మీ ఎవడీడు మందు అంత అలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. పుట్టినరోజు సార్ నాది. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి క్వార్టర్ అంటున్నావు ఇప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నిన్ను వదిలేమన్నా నువ్వు వదిలేవా బాబు నువ్వు అసలు. బండి ఎంతమంది ఎక్కారు? నడిపోడు నీకే తెలియట్లే. శివ సార్ ఏ దేశంలో ఎంతకాలం పనిచేస్తారు? 2 years పనిచేస్తారు. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అనుకుంటున్నారు? మావోయిస్టే ఉందండి. స్టేషన్ మీద అటాక్ చేసి 30 అర్థబాబు తీసుకెళ్ళిపోవడం. సార్ పెద్దాపురం అనగానే అప్పట్లో ప్రాస్టిట్యూషన్ అది ముద్ర ఉంది. ఆ ముద్ర నుంచి మీరు ఎలా బయటపడ్డారు? ఆ ముద్రని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? నాకు ఏ హ్యాబిట్స్ ఈ రోజుకి ఏం లేవండి. అదొకటి అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే అండి, దాని ఆరిజిన్ చెప్పండి సార్. పెద్దాపురం ఎందుకు అంత సీక్రెట్ గా మనం రైడ్ చేస్తే వెళ్ళి అన్ని చుట్టూరు కర్టన్స్ ఉంటాయి, వెనకాల ఏదో ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ లోపల బిటులను దాస్తూ ఉంటారు. లేదు శానిటరీ బాత్రూంలోకి వెళ్తే బాత్రూమ్ వెనకాల గోడకు కూడా ఒక డోర్ ఉంటుందండి, దాని వెనకాల దాస్తారండి. ఎక్కడికి వెళ్ళినా మనకు కనపడరండి. ఇంకా చిన్న పెట్టి రీజన్స్ మర్డర్ అవుతుంటాయి ఎందుకండి? వాళ్ళు చచ్చిపోమంటే చచ్చిపోతారండి, ఎదుటి నరికేమంటే నరికేస్తారు. ఎందుకు తెలియదు, ఏంటో తెలియదు. ఒక పోలీస్ ఆఫీసర్ జాయిన్ అయింది, డిపార్ట్మెంట్లో యూనిఫామ్ తీసుకుంది పబ్లిక్ సర్వీస్ కోసం, రైట్? ఇక్కడికి వచ్చాక కొంతమంది ఆ పార్టీ వాడని ఈ పార్టీ వాడని ముద్రేస్తారు యూనిఫామ్ సర్వీస్ వాళ్ళు. ఎక్కడో దాకా ఇంటి దొంగలు అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు, కానీ పై వాళ్ళకి వీడేంటి వాడేంటి వాళ్ళు ఎవరు చూస్తారు? 2.5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇంట్లో పెడితే మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ అండి. నేను ఒక 2 సైట్లు కూడా అమ్ముతున్నాను. ఇప్పుడు అనిపించింది సార్ ఎందుకు యూనిఫామ్ వేసుకున్నాను అనిపిస్తుంది కదా. నేచురల్ ఇంట్లో కూడా రిజైన్ చేయమన్నారు. అస్త్రం అన్న యాప్ గురించి కూడా చెప్పాలి. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని తీసుకొచ్చి దాంట్లో ఏం చేశారు, 15 minutesకి ఎలర్ట్స్ వస్తాయండి. 84 సెంటర్స్ విజయవాడలో మెయిన్ సెంటర్స్ ఐడెంటిఫై చేశారు. సార్ ఇక్కడ చాలా సెంటర్లో మనకు కనిపిస్తుంటారు. పట్టుకున్న ట్రాఫిక్ వైలేటర్స్ లో ఎడ్యుకేటెడ్ ఎంతమంది ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఎంతమంది ఉంటారు? ఆ పర్సెంటేజ్ 70% ఎడ్యుకేటెడ్ ఉంటారు. మీకు పట్టుకున్న వాళ్ళు మీకు బాగా నవ్వు తెప్పించిన సంఘటన అనుకుంటుంది. నువ్వు ఎందుకు పెట్టుకోలేదు హెల్మెట్ తీసుకుని? నేను మెకానిక్ సార్ అంటాడు. మరి ఇంత హెడ్ ఏమైనా ఐరన్తో అయిందా ఏంటంటే మాట్లాడు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. విజయవాడ అనగానే ఒకప్పుడు రౌడిజం, ప్రస్తుతం ట్రాఫిక్. కానీ విజయవాడ పోలీసులు మాత్రం ట్రాఫిక్లో ఎన్ఫోర్స్మెంట్ కన్నా ఎడ్యుకేట్ చేయడంలో నెంబర్ 1 కనిపిస్తున్నారు. బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలతో ట్రాఫిక్ డీసీ, అడిషనల్ డీసీపీతో పాటు వాళ్ళ టీం అంతా కూడా ఏ జంక్షన్లో చూసినా రోడ్డు మీద రావడం, ప్రజలకి అవగాహన కల్పించడంలో ముందు కనిపిస్తున్నారు. ఒకవేళ ట్రిపుల్ డ్రైవింగ్ అవ్వనండి, డ్రంక్ అండ్ డ్రైవ్ అనండి, హెల్మెట్ లేకపోయినా రాంగ్ రూట్ వచ్చిన ఎక్కడ జరిగినా ముందు వాళ్ళతో జనాలను వేసి పంపడం కాకుండా వాళ్ళకి చట్టం పట్ల అవగాహన, ఒకవేళ రాంగ్ రూట్లో ఏం జరుగుతుంది, దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల్లో అవగాహన కల్పించడంలో నెంబర్ 1 కల్పిస్తున్నారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే బెజవాడ పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో, ట్రాఫిక్లో ఎడ్యుకేట్ చేయడంలో నెంబర్ 1 ఉన్నారని దాంట్లో ఎలాంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం విజయవాడకి ఆ టీమ్ లీడర్ మనతో ఉన్నారు. అని అడిగి సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు చలానానికి పరిమితం అవుతారు, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం పరిమితం అవుతారు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్కి పరిమితం అవుతారు కదా. ఈ ఎడ్యుకేట్ చేయడం వల్ల వెనక ఉద్దేశం ఏంటి, దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇన్పుట్స్ ఎలాగొస్తాయి, రాబోయే కాలంలో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తారు విషయాన్ని ఆ టీమ్ లీడర్ ప్రస్తుతం అంటున్నారు. ఆయనే ఏవిఎల్ ప్రసన్న కుమార్ గారు, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ బెజవాడ. ఆయన అడిగి ఈ వెనక ఉద్దేశం ఏంటో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సాధారణంగా ఏ యూట్యూబ్ చూసినా, ఏ ఫేస్బుక్ చూసినా, ఏ ట్విట్టర్ చూసినా బెజవాడ పోలీసులు ట్రాఫిక్ దీని మీద ఎక్కువ కనిపిస్తుంటారు. సాధారణంగా ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ ఎస్ఐ, ట్రాఫిక్ సిఏ ఉంటారు, కానీ ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ డీసీపీ వీళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడంలో మీ డిపార్ట్మెంట్ పర్టికులర్గా బెజవాడ వాళ్ళే ముందున్నారనేది చాలా క్లియర్గా తెలుస్తుంటుంది. అంటే ట్రాఫిక్ పోలీసు చేస్తారు, కానీ ఇంత పేషెన్స్, ఇంత ఓపిక ఎక్కడ వస్తుంది అన్నది ఉదయం 8 గంటల నుంచి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి రాత్రి 8 అయినా 11 అయినా అదే ఓపికతో మాట్లాడుతుంటారు. మీరు కూడా వీళ్ళు మాట్లాడుతుంటారు. ఇదంతా మీ లీడర్షిప్ సిపి గారు సారథ్యాలు నడుస్తుంది, దాన్ని కాదనట్లేదు. కానీ ప్రజలకి ఎడ్యుకేట్ చేయడంలో వెనక ఉద్దేశం ఏంటి, దీనివల్ల ఎలాంటి అవగాహన వస్తుంది? చాలామంది ట్రంక్ డ్రైవర్లు కానీ లేదంటే త్రిబుల్ డ్రైవర్లు ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు మీ వాళ్ళకి సహనం కోల్పోకుండా ఆ మోటివేషన్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది? త్రిబుల్ ఈ ఉంటుంది ట్రాఫిక్లో, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ మీద కాదు కాబట్టి ఈ రెండిట్లో చేయడం వెనక ఉద్దేశం ఏంటి, దీన్ని ఎలాగ మీరు ఇంపాక్ట్ చేస్తున్నారు, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వెనక మీకు వచ్చే ఇన్పుట్స్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ప్రసన్న కుమార్ గారి కుటుంబ నేపథ్యం, ప్రసన్న కుమార్ గారు ఈ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిసా? అది కరెక్ట్గా నేను చెప్పలేనండి. యాక్చువల్గా ఎంఎస్సి చదివానండి నేను. నాది మచిలీపట్నం నేటివ్, కృష్ణా జిల్లా. నా తండ్రి గారు అగస్తి వెంకటేశ్వరరావు గారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. మా అమ్మగారు విజయలక్ష్మి గారు, ఇద్దరు ప్రస్తుతానికి లేరు, స్వర్గస్థులు అయ్యారు. నేను ఎంఎస్సి అయిన తర్వాత యాక్చువల్గా బ్యాంక్ పిఓ కానీ గ్రూప్ 1 సార్, అప్పటికే గ్రూప్ 1 ప్రిలిమినరీ అయిపోయి ఉంది. 87లో వెళ్దామని అనుకున్నాం. ఆ టైంలో అన్నీ కూడా వెళ్ళినప్పుడు నాకు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ పడినాయి. దీనికి గ్రూప్ 1 మెయిన్కి ప్రిపేర్ అవుతూ, అలాగే కనదుర్గ గ్రామీణ బ్యాంకు ఆఫీసర్స్, ఇలా అన్నిటికీ అప్లై చేసుకుంటూ వస్తే అన్నిటికీ సెలెక్ట్ అయ్యానండి నేను. అలాగే రైల్వేస్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఉన్న వాటిలో బెస్ట్ చాయిస్ పోలీస్ అంటే దాంట్లో నేను ఆ రకంగా నేను మా ఫ్యామిలీలో కూడా అంతకుముందు మా ముత్తాత గారు అగస్తి భోగయ్య నాయుడు గారు అని ఇక్కడ 1 టౌన్ ఎస్ఐగా చేశారు, రిటైర్ అయ్యారు వారు, ముత్తాత గారు. మళ్ళా మా అమ్మగారి హస్బెండ్ కొనపరెడ్డి రామారావు గారు అని హెడ్ కానిస్టేబుల్గా చేస్తూ గుండెపోటు వచ్చి చనిపోయారు. తర్వాత ఎవరూ లేరు, అంత ఇంట్రెస్ట్ లేదు, అనుకోకుండా రావడం, ఆ ప్యాషన్ డెవలప్ చేసుకోవడం. మా ఫాదర్ కూడా చాలా కమిటెడ్గా ఉంటారండి. అందుకనే మా ఫాదర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న వారిని మెరిట్ నాయుడు గారు అని పిలిచేవాళ్ళు. కంబైన్డ్ స్టేట్లోనే అగస్తి వెంకటేశ్వరరావు గారి కన్నా కూడా మమ్మల్ని వీఆర్ యూజ్ టు ఇంట్రడ్యూస్. ఏంటంటే మెరిట్ నాయుడు గారు రెండో అబ్బాయి, పెద్ద అబ్బాయి అని అంత మెరిటోరియస్ అండి ఫాదర్. కమర్షియల్ ట్యాక్సెస్ కొత్త లాస్ క్రియేట్ చేయడం కానీ, కొత్త ప్రోడక్ట్స్ని ట్యాక్స్ పరివిలో తీసుకురావడం కానీ, ఇలాంటివన్నీ చేసేవారని. తర్వాత డైరెక్ట్ సిటీ వాళ్ళు నాన్నగారి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకని అందరూ కూడా ఇంకో మాట అంటూ ఉండేవాళ్ళు, మెరిట్ నాయుడు గారి పిల్లల్లో మెరిట్ ఉంటుందా లేకపోతే పండిత పుత్ర పరమసుంట అన్నట్టు ఉంటారా అని కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. అదేంటి అని అనుకునేవాడిని అండి. ఆ రకంగా ఐ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ మై ఫీల్డ్. వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఓకే, సరే. నా 89 బ్యాచ్ మీరు 89 బ్యాచ్ వచ్చి ఫస్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? పీటీసీ అనంతపురం ట్రైనింగ్ అయిన తర్వాత నేను కాకినాడ 3 టౌన్ లా అండ్ ఆర్డర్లో ట్రైనింగ్ అన్నట్టు ప్రాక్టికల్ ట్రైనింగ్. ఫస్ట్ పోస్టింగ్ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ఇచ్చారండి. అప్పటికే రెబ్బాప్రగడ రామకృష్ణారావు బల్జిపాడు కారణం సెంటర్లో మావోయిస్టులను చంపడం జరిగింది. అలాంటి పోలీస్ స్టేషన్లో నాకు వేశారు. ఆ తర్వాత నేను పెద్దాపురం పోలీస్ స్టేషన్కి. సార్, ఏలేశ్వరం ఎంతకాలం పనిచేస్తారు? 2 years పనిచేస్తాను. ఓకే, అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అని గుర్తుందా? అది మావోయిస్ట్దే ఉందండి. అది ఆర్టీసీ బస్ డిపోని తగలబెట్టడం జరిగింది నైట్ టైం వచ్చి. ఆ టైంకి ఫోర్సెస్ అంతా కూడా లింగంపర్తి అదర్ ఏరియాస్లో బందోబస్తులో ఉన్నారు. స్టేషన్లో ఒక 3 మించి లేరు. అలాంటి టైంలో తీసుకున్నారు. అప్పటికి నేను వెళ్ళటం జరిగింది, అయినా కూడా అది అవ్వలేదు. అలాంటి యాక్టివ్ ప్లేస్ అండి అది. నేను ఫర్ ఎగ్జాంపుల్ అది ఎంత గేట్వే ఆఫ్ ఏజెన్సీ అంటారు. నేను మొత్తం ఒకసారి మిలిటెంట్స్ని వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేస్తే
అడ్డతీగల్లో అప్పుడు వంతల కొండబాబు అని మండల ప్రెసిడెంట్, తర్వాత ఈ వాజ్ మర్డర్డ్ బై ది మావోయిస్ట్ ఓన్లీ. ఆయన్ని వర్క్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కిడ్నాప్ చేశారు. ఇక్కడ నేను అరెస్ట్ చేసిన వాళ్ళని అప్పుడు SHN శాస్త్రి సార్ అని మా DSP గారు ఉండేవారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్తే వాళ్ళని రిలీజ్ చేశారు. అంత యాక్టివ్ ప్లేస్. అలాగే రౌతులపూడిలో బ్యాంక్ తగలబెట్టి అంతా కూడా లూటీ చేయడం జరిగింది. చెంచయ్య గారు అని DSP గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళంతా డెకాయిట్స్ అవి అని చెప్పంటే మరుసటి రోజున ఆ పోయినది ఏమేమి పోయింది కూడా తెలియదు అని, ట్యాక్స్ ఉంటాయి కదండి ఇంత వేయింగ్ అది ఇదని, అన్నీ కూడా బ్యాంక్ క్లాత్ మూటలు కట్టి ఇంటికి దగ్గరలో పడేయడం జరిగింది. వాటిని బట్టి ఎంత పోయింది ఏంటి అన్నది అప్పుడు అకౌంట్ ఫర్ అయిందండి. అంటే అలాంటి ప్లేస్ అండి. నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత 1 yearకి ఎంత స్టేషన్ మీద అటాక్ చేసి 36 తుపాకులు తీసుకెళ్ళిపోవడం, ఒక కానిస్టేబుల్ చచ్చిపోవడం అంతా జరిగింది. అయ్యో, అలాంటి ప్లేస్లో పనిచేశానండి. ఫస్ట్ పోస్టింగ్ చాలా పోస్టింగ్, సెకండ్ పెద్దాపురం. పెద్దాపురం పెద్దాపురం అనగానే అప్పట్లో ప్రాస్టిట్యూషన్ అది ముద్ర ఉంది. ఆ ముద్ర నుంచి మీరు ఎలా బయటపడ్డారు? ఆ ముద్రని కంట్రోల్ చేయడానికి ఏం చేశారు? నాకు ఏ హ్యాబిట్స్ ఈ రోజుకి ఏం లేవండి. అదొకటి అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే అండి, చాలా వినూత్నమైన సిస్టమ్స్ పెట్టేవాళ్ళు. ఫారినర్స్ కూడా వస్తూ ఉండేవాళ్ళు. నేను December 31st నేను అక్కడ 2.5 years చేశాను. ఏ హౌసెస్ ఐడెంటిఫై చేశానో ఏ టైం చెక్ చేసినా వాళ్ళు ఉండాలండి. అంటే ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరగనిచ్చేవాడిని కాదండి, వీళ్ళు బయటికి వెళ్ళనిచ్చేవాడిని కాదు. దాని మీద కూడా ప్రెజర్ ఉండేది. నీ దగ్గర చేయనివ్వట్లేదు, బయటికి ఎందుకు రానివ్వట్లేదు, బయటికి కూడా వెళ్ళనిచ్చేవాడిని కాదు. దాని ఆరిజిన్ చెప్పండి అసలు, పెద్దాపురం ఎందుకు అంత వచ్చింది? అది గుడ్ ఓల్డెన్ డేస్లో నుంచి ఉందండి. ఏకే ఖాన్ సార్ అప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా వెళ్ళాము. ఆ వ్యవస్థ అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి. అప్పట్లో ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అవ్వడము, అందరికీ చాలామంది సెక్స్ అన్నది అవగాహన లేకపోవడము, లేదా కొంతమంది ఫ్రిజిడిటీ ఉండి సెక్స్ అంటే డిజంట్రెస్టెడ్గా ఉంటాం. అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెద్దాపురం వేసిన దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించే విధంగా అలా చేసేవాళ్ళు. అది కాకుండా లస్ట్ కోసం వచ్చేవాళ్ళు కానీ అంతా ఎఫ్లూయెంట్ ఏరియా కాబట్టి వీళ్ళందరూ అలా మెయింటైన్ చేయడము అలా ఉండేది అని చెప్పి అప్పుడు హిస్టరీ అలా చెప్పేవాళ్ళండి. ఆ రకంగా అలా 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 అది అలాగే పెరిగిపోయిందండి. తర్వాత ఇప్పటికి బాగా కంట్రోల్కి వచ్చిందండి. కానీ సరే ఒక కంట్రోల్ వచ్చిందండి. కానీ అప్పుడు ఒక వీధి ప్రత్యేకంగా దానికోసం సినిమా స్టైల్లో లోపలికి వెళ్ళాక బటన్లు బాగా ఐడియా ఉంది. దర్గా సెంటర్ అంటారండి. అక్కడే ఆ ఇంట్లో ఏంటంటే రివాల్వింగ్ బెడ్స్, చుట్టూరా మిర్రర్స్ ఇవన్నీ ఉండాలి. పేర్లు ఇవి ఎందుకు ఏంటండి, అలాంటి హౌసెస్ ఉంటాయండి. ఎక్కడా కూడా సీక్రెట్గా మనం రైడ్ చేస్తే వెళ్ళి అన్ని చుట్టూరా కర్టన్స్ ఉంటాయి, వెనకాల ఏదో ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ లోపల బిట్టులను దాస్తూ ఉంటారు. లేదు శానిటరీ బాత్రూంలోకి వెళ్తే బాత్రూమ్ వెనకాల గోడకు కూడా ఒక డోర్ ఉంటుందండి, దాని వెనకాల దాస్తారండి. ఎక్కడికి వెళ్ళినా మనకు కనపడరండి. అంత విచిత్రంగా, చాలా ప్లానింగ్ చాలా విచిత్రంగా ఉంటుందండి. ఎవరు మనం రైడ్ చేస్తే మనకు తెలుసు, లోపలికి వెళ్తాం, మనం చూస్తాం, చూసి డికాయిని పంపిన మనం రైడ్ చేస్తే వాడు మనకు దొరకడండి. అంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. సరే, అంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు వాస్తవం అనేది. అది నేను ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ కాంపిటీషన్స్ అంటే అక్కడ ఆ రోజుల్లో 20 years ఉండి 25 yearsలోగా అదొక పిచ్చిలోకం అండి. ఎవరు ఎక్కువ ఎర్న్ చేస్తారు బై డూయింగ్ ప్రాస్టిట్యూషన్ అన్నది అదొక కాంపిటీషన్ ఉండేదండి. కానీ అక్కడ ఇల్లు కూడా చూస్తుంటే అసలు చాలా కాస్ట్లీగా, చాలా అసలు మన పాస్ట్లో దీంట్లో కనిపిస్తుంది చాలా అండి. దానికి సంపాదించిందంతా ఒళ్ళు గుల్ల చేసుకుని దానికే పెడతారండి. వెనీరల్ డిసీజెస్ రావడం కానీ, ట్రీట్మెంట్స్ పొందడం, ఇంత చేసి ఎవరో ఒకరిని నమ్మి మోసపోయి వాడిని ఉంచుకుంటారు. వీళ్ళు సంపాదించిన డబ్బు అంతా వాడికి వస్తారు. వాడు ఒక డ్రంకార్డ్ అయి ఉంటాడు ఎక్కడో, వాడు సర్వనాశనం వీళ్ళు చేస్తాడు. అలా బాగుపడిన వాళ్ళు నేను ఎవరిని చూడలేదండి. వాళ్ళు అన్ని విధాలుగా పాడైపోయిన వాళ్ళు. అది కూడా ఎడ్యుకేట్ చేసేవాడు. ఓకే. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళకి అసలు ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు ఒక ఫెసిలిటీస్ ఇవ్వడం, ఫుడ్ డ్రింక్ అన్నీ ఇవ్వడం, అంటే అక్కడ అసలు ఏం జరుగుతుందండి? అది ఇప్పుడు సాధారణంగా వ్యభిచార గృహానికి వెళ్తే కొంతకాలం కొంత టైం ఉండి వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుల తరబడి ఉండే విధంగా వాళ్ళు ఫెసిలిటీస్. నేను 92 to 94 చేశానండి. మరి అప్పటికి అంత ముందు అంటే ఒకళ్ళే సీక్రెట్గా వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుందంటే అండి, ఎస్ఐ గారు అంటే ఇప్పుడు ఎస్ఐ వ్యవస్థ కొంచెం, అప్పుడు మేము మోనార్క్ లాగా ఉండేవాళ్ళం. ఎస్ఐ గారు లీవ్లో వెళ్ళారా, ఈరోజు మీటింగ్ వెళ్తే, క్రైమ్ మీటింగ్ వెళ్తే ఎన్ని గంటల వరకు రాడు, అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుందండి. దాని ప్రకారం ప్లాన్ చేస్తారండి. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళే కొంత లీక్ చేస్తుంటారు. చుట్టూరా పబ్లిక్ ఉంటారు కదండి ఎవరైనా కానీ. ఈవెన్ అప్పట్లో విలేకరులు చెప్పేవాళ్ళు, కొబ్బరి బొండం ఉందా అని అడిగేవాళ్ళు అట. నాకు తెలియదు. లేకపోతే బొండం కొట్టు అంటే సెంటర్కి రైడ్కి వస్తున్నానని,
సమ్ కోడ్స్ ఉన్నాయని చెప్పేవాళ్ళు. ఎలా అంటే కొబ్బరి బొండం ఉందా అంటే ఎస్ఐ ఉన్నాడా లేదా అని. మంచి బొండాలు లేవంటే లేవన్నట్టు. కొబ్బరి బొండం కొట్టివు నాకు దాహంగా ఉంటుందంటే ఈజ్ కమింగ్ ఫర్ రైట్స్ అని దర్గా సెంటర్. రకరకాల కోర్స్ చెప్పుకునేవాళ్ళు 92లో. కానీ అవన్నీ డికోడ్ చేస్తుంటే వెళ్ళేవారా మీరు? మనం అలా డైరెక్ట్ గా వెళ్ళాం కదండి, వేరే రూట్లు పెట్రోలింగ్ వెళ్ళినట్టు వెళ్ళి నాకు బుల్లెట్ ఉండేదండి 67-86. అలా సడన్ గా వెళ్ళేవాళ్ళం. రైడ్ చేసినప్పుడు బాగా గుర్తుపోయిన సంగతి చెప్పండి. అంటే మిమ్మల్ని కూడా వాళ్ళు అదే మీకు చెప్పాను కదండి, ఒకసారి లోపలికి ఉన్నాడు తెలుసు, దొరకదు. ఎంత దొరికినా దొరకట్లేదు, ఎంత చూసినా. బాత్రూమ్ లోకి వెళ్ళడం లేదు, ఒక అద్దం కనిపించింది. సినిమాల్లో అద్దం వెనకాల ఏదో బిరువాలు పెడతా ఉంటారు, అలా ఉంటుందేమో అని చెప్పి పాత సినిమాలో అద్దం పక్క తీస్తే వెనకాల ఒక ఐరన్ డోర్ ఉందండి, ల్యాచ్ ఉంది. అది ఓపెన్ చేస్తే లోపల ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చాను. అలా ఒకటి అలాగే రివాల్వింగ్ బెడ్ ఏదైతే ఉంటుందో ఒక అర ఉంటుందండి, తీసి మధ్యలో కూర్చోబెడతారండి, వేసి పైన అంతా కర్టన్స్ వచ్చేస్తాయి. బెడ్ ఉంటుంది, పైకి ఏం కనపడతారు. అదొకటి అండి. చుట్టూరా వేసారు, ఒకే ఒక చోట తలుపు ఉంది, అది కనపడదు అసలు. చుట్టూరా కూడా డబుల్ కర్టన్స్ వేస్తారు, మనిషి కనపడలేదు. గోడను తడుముకుంటూ వెళ్తే ఒక చోట డోర్ తగిలింది. అప్పుడు ఆ కర్టన్స్ తీసి అది తీస్తే లోపల. సార్ అప్పట్లో ఒక వార్త ఉండేదండి, లోకల్ పోలీసులకి మంచి క్యారేజీలో భోజనం పంపి వాళ్ళకి కూడా అమ్మాయిలు పంపడం అనేది, అంటే పోలీసులు మేనేజ్ చేయడం అనేది ఉండేది. అది వాస్తవం అనేది నేను చెప్పాను కదండి, నాకు ఏ హ్యాబిట్స్ లేవు. నా తర్వాత చేసిన ఇద్దరు ఆఫీసర్ నా బ్యాచ్ వాళ్ళకి కూడా ఏ అలవాట్లు లేవు. లేనప్పుడు హౌ కెన్ దే మేనేజ్ అని నా గురించే చెప్పుకోవడం కాదు, నా తర్వాత చేసిన ఇద్దరు ఎస్ఐలు కూడా లేదు. మరి ముందోళ్ళకు ఉందో తెలియదు, స్టాఫ్ ని అలా మేనేజ్ చేస్తారని అనేవాళ్ళు. సార్ పెద్దాపురం బాగా గుర్తుండిపోయింది మీకు, నాకు మంచి పేరు కూడా తీసుకొచ్చింది. అంటే అక్కడ మార్పు తీసుకురావడము, నెక్స్ట్ ఏ హ్యాబిట్స్ లేకుండా ఉండి అక్కడ పనిచేయడం అన్నది కూడా ఒక ఛాలెంజ్. అక్కడికి వెళ్ళాక ప్రవరాకుడి లాగా మారిపోయిన వాళ్ళు ఉన్నారండి. బట్ బై గాడ్స్ గ్రేస్ నేను నాకు అలా అక్కడ ఎరా వేస్తుంటారు కదండి. వేస్తారా? ఓకే. పెద్దాపురం తర్వాత గొల్లపురంలో ఒక 6 నెలలు వెళ్ళండి. అక్కడి నుంచి కాకినాడ 3 టౌన్ ల్యాండ్ ఆర్డర్కి వచ్చి 3.5 సంవత్సరాలు చేసి. అక్కడ ఏముంది సార్ గుర్తుండిపోయింది కాకినాడ? అదంతా కూడా స్లమ్ ఏరియా అండి, అంతా కూడా సినిమా రోడ్ అంటారు, సినిమా రోడ్డు, బ్యాంక్ పేట అవన్నీ ఉంటాయండి, మసీద్ సెంటర్ ఇవన్నీ కూడా, సూర్యనారాయణపురం ఇవన్నీ ఉంటాయి. ఎవరండి ఎస్పీ అప్పుడు? నాకు వినయరంజన్ రే గారండి. పోస్టింగ్ ఇచ్చిన వారు ఏకే ఖాన్ గారండి. తర్వాత ఏకే ఖాన్ గారు వెళ్ళిపోయినాక వినయరంజన్ రే గారు వచ్చారు. తర్వాత వినయరంజన్ రే గారి తర్వాత త్రిపాఠి గారు వచ్చారు. 3 ఎస్పీలు ఉన్నారు, నేను మాత్రం 3 టౌన్ అన్నాను. 3 సంవత్సరాలు చేశారు సార్. ఓకే. కాకినాడ తర్వాత రావులపాలెం ఎస్ఐగా వెళ్ళాను, అక్కడ 3 years చేశాను. రావులపాలెం అనగానే ఎక్కువ ట్రాఫిక్ జామ్లు, రోడ్ యాక్సిడెంట్స్ అండి. అది ఎలా కంట్రోల్ చేస్తారండి? ఒక్కసారి రావులపాలెం అందరూ జామ్ అయిందంటే ఇటు ఎందుకంటే అప్పుడు సింగిల్ బ్రిడ్జ్ ఉండేది, గౌతమి బ్రిడ్జ్. రోడ్లు కూడా బాగుండేవి కాదు. అప్పుడు జొన్నాడ అంటే ఆలమూర్సి ఎస్ఐ ఎవరైతే ఉంటారో అతనితో కోఆర్డినేషన్ ఉంటే తప్పితే అవదండి. అదేవిధంగా కోనసీమకి గేట్వే అండి, అప్పట్లో యానాం బ్రిడ్జి ఇవేమీ లేవండి. దానివల్ల ఈ లోపలికి వెళ్ళాలన్నా అది చాలా ప్రాబ్లమేటిక్ ఉండేది. ఎన్నో జరుగుతుండే. ఒక్కసారి మాత్రం more than 30 hours జామ్ అయిందండి. యాక్సిడెంట్ అయ్యి 2 చనిపోవడం, అది తీసేలోగా వెనకాల మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ అవ్వడం, ఒక లారీ ఎర్లీ అవర్స్లో బ్రిడ్జ్ మంచి కింద పడిపోవడం ఆలమూరు వైపు జొనాడ్ జంక్షన్ దగ్గర. ఇలా జరిగేసరికి ఈ రోజు ఈవినింగ్ మొదలైంది, మరుసటి రోజు రాత్రి వరకు కూడా అలా వెళ్తూనే ఉంది, క్లియర్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే వాష్డ్ అవర్ టీత్ అండ్ ఆల్ దోస్ మౌత్ వాష్ చేసుకుని అక్కడే కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. అదొకటే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ నాకు రావులపాలెం. సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర సిద్ధాంతం అది బార్డర్ కదండి, అక్కడ అంత ప్రాబ్లం రాదు, ఇదే వస్తుందండి. తర్వాత ఇప్పుడు బాగా అయింది కానీ నేను అక్కడే మళ్ళీ తర్వాత రావులపాలెం ఇన్స్పెక్టర్ కూడా 2 years చేశాను. అప్పుడు అదే ప్రాబ్లం కంటిన్యూ అయిందా? అప్పటికి నేను 2002లో ఇన్స్పెక్టర్ అయ్యానండి. రాజమండ్రి రూరల్ ఇన్స్పెక్టర్ వచ్చి సిఐడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసరికి 2 బ్రిడ్జిలు వస్తున్నాయి, హైవే ఎక్స్పెక్ట్. సిఐగా ప్రమోషన్. రాజమండ్రి రూరల్ ఇన్స్పెక్టర్ గా వచ్చానండి ఒక 1 year. అక్కడి నుంచి సిఐడికి వెళ్ళానండి. రాజమండ్రిలో రూరల్ లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, మీకు రౌండ్ కనిపిస్తుంది, గంజా బ్యాచ్ ఉంటుంది, నల్ల మంది అమ్ముతారు. అదంతా సిటీ ఉండేదండి. నేను రూరల్ గట్టి బోర్డర్ కడియం నియోజకవర్గం ఉండేది. కడియం నియోజకవర్గం మొత్తం అంతా రూరల్ ఏరియా అండి మొత్తం. కానీ సిటీ అన్నది టౌన్ గా ఉండేది. బెల్ట్ కడియం లాగా బయట ఉన్నదంతా కూడా రూరల్ సర్కిల్ గా ఉండేది. అక్కడ మెయిన్ మామూలుగా ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకపోతే క్రైమ్ ఇవి ఉండేవి తప్పితే గాంజా ఇష్యూస్ అవి ఉండేవి కదండి. ఆయిల్ పిల్ఫరేజ్ ఎక్కువ ఉండేది. నల్ల మందు అమ్ముతుంటారు కదా? అప్పట్లో లేదండి, ఐడి. ఓకే. అదే హైవే యాక్సిడెంట్స్, డెత్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేయండి. రాజమండ్రి రూరల్ సిఐడి
సిఐడి తర్వాత రాజమండ్రి రూల్ తర్వాత సిఐడి అండి, తర్వాత రావులపాలెం సిఐ అండి. మళ్ళీ వచ్చారు 2 2 years. బ్రిడ్జ్లు కట్టించారు అప్పటికి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి రూరల్ సిఐగా మళ్ళీ వచ్చాను. ఆహా. మళ్ళీ ఒక 2 years చేశాను. ఓకే. అక్కడి నుంచి మారేడి మిల్లు వెళ్ళానండి. ఆ. 2 years 1 month చేశాను. అక్కడ ఏమో ఎదురైంది మారేడు మావోయిస్టులది కదండి అది ఏజెన్సీ, Combing. బూమింగ్ ఆపరేషన్స్ అవి అంటే మీకు వాళ్ళు టార్గెట్ చేయలేదా? ఆల్రెడీ ఏలేశ్వరంలో ఉంది కదా మీది. ఏదో ఉంటుందండి అన్ని. మారేడి మిల్లి తర్వాత మన రాజమండ్రి టౌన్ సిఐగా వచ్చాను. వచ్చి అక్కడి నుంచి ఎలక్షన్స్లో 5 years 3 years నుంచి ఒకే జిల్లాలో ఉండకుండా ఆ దీనిలో గణపురం సిఐగా 2009లో వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయ్యాను. డిఎస్పీగా 2010లో. సార్ రాజమండ్రి టౌన్లో పనిచేస్తున్నప్పుడు మీకు రౌడీజం వాళ్ళతో మీకు ఇబ్బంది రాలేదు? ఎందుకంటే ఎక్కువ ట్రబుల్ మాంగర్స్ ఎక్కువ కనిపిస్తుంటారు. గోదావరి బ్రిడ్జ్ దగ్గర కానీ, కోటకమ్మ సెంటర్ కానీ, ఇవన్నీ కూడా. ఎప్పుడు ఫుడ్ పెట్రోలింగ్ ఉండేదండి. అప్పుడు నాగిరెడ్డి గారు ఎస్పీగా ఉండేవాళ్ళు సార్. వారే కావాలని నేను లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తానని చెప్పి నమ్మకంతో తీసుకురావడం జరిగింది. నేను వచ్చే టైంకి 2 months 8 months అవ్వడం జరిగింది. నేను ఆల్మోస్ట్ ఆల్ చిన్న పెట్టి రీజన్స్ మర్డర్ అవుతుంటాయి ఎందుకండి రాజమండ్రిలో? ఇంకా అది ఎంతేనండి, ఇంకా పెట్టి రీజన్ అంటే వాళ్ళిద్దరికి అది చాలా బిగ్గెస్ట్ రీజన్గా కనిపిస్తుందండి. ఆ తర్వాత రౌడీ షీటర్స్ అందరూ ఇప్పుడు ఉన్నంత యాక్టివ్గా అప్పుడు లేదు కాబట్టి బాగానే మంచి పోలీస్ గౌరవం బాగానే ఇచ్చేవాళ్ళం తీసుకొచ్చి గట్టిగా ఫుడ్ పెట్రోలింగ్ అయ్యేది. నిత్యం ఏదో ఒక ఏరియాలో పెట్రోలింగ్ ఉంటుంది. ఈవినింగ్ 5 to 7 లా అండ్ ఆర్డర్ అయినప్పటికీ మేము ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం, ఫుడ్ పెట్రోలింగ్ చేయడం అదంతా జరిగేదండి. అది ఎఫెక్టివ్గా ఉండేది. దాని తర్వాత ప్రమోషన్ సిఐడి డిఎస్పీగా 1 year చేశాను. అక్కడి నుంచి కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా అక్కడ ఎస్డిపిఓగా అక్కడ 1 year 7 months చేశాను. అక్కడే వచ్చిందని ఛాలెంజ్. అక్కడే బిగ్గెస్ట్ ఛాలెంజ్ కదండి. ఎలక్ట్రికల్ ప్లాంట్ ఉంది కదండి, దానివల్ల అక్కడ యాజిటేషన్ ఫైరింగ్ అవ్వడం అన్ని, తర్వాత మళ్ళీ అన్ని మేజిస్ట్రియల్ ఎంక్వైరీలు అవ్వడం అన్ని కూడా నేను ఉన్నానండి అక్కడ. ఫైర్ తప్పనిసరి చేయాల్సి వచ్చిందా? తప్పనిసరి అటాక్ చేసి ఆల్ వర్ బీటన్ అప్ అంటే సో మెనీ 50 wheels అండి. ఐ వాజ్ బీటన్ అప్ అండి. అప్పుడు ఫస్ట్ ఫైరింగ్ ఓపెన్ వడ్డితాండ్ర అన్న విలేజ్ దగ్గర చేయాల్సి వచ్చింది. తర్వాత 2 రోజులు అయిన తర్వాత ఇక్కడ అవుతుంటే కరెక్ట్గా పిఎన్ అండి కోదినాయుడుపల్లి అని చెప్పి అక్కడ జరుగుతుంటే అక్కడ ఐపీఎస్ ఆఫీసర్స్ చుట్టూరా మోర్ దాన్ 1000 రౌండప్ చేయడం, ఒక బొలెరో వాహనం తగలబెట్టడం. అదే టైం సెట్లో నన్ను అక్కడికి వెళ్ళమంటాం. నేను 15 మందిని తీసుకుని పెరిఫరల్గా లాఠీ చార్జ్ చేసుకుంటూ క్లియర్ చేసి ఆఫీసర్స్ని చేసినప్పుడు అప్పుడు ఒక 3 చనిపోయారండి. సార్ ఆ సంఘటన ఒకసారి రివీల్ చేసుకుంటే అది ఆర్గనైజర్గా చేశారనిపిస్తుంది అదండి. అది ఆర్గనైజరే కదండి. అంతకుముందు మీరు ఫోటోగ్రాఫ్స్ అవి చూస్తే ఆకాశ రకవరం ఉంటుంది. సుబ్బరామరెడ్డి అని ఉండేవాడు. విలేజ్లోకి వస్తే అదేదో సినిమాలో లాగా ముసుగులు వేసుకుని హాట్ ఆయిల్ తయారు చేసి పోలీసులు వస్తే పోలీసుల మీద పోసేస్తామని చెప్పి అది లీడర్ బేస్డ్. వాళ్ళు చచ్చిపోమంటే చచ్చిపోతారండి, ఎదుటోడిని నరికామంటే నరికేస్తారు. ఎందుకు తెలియదు, ఏంటో తెలియదు. మేము మీకు వాళ్ళు ఒకటే చెప్తారండి, పోలీసులు మనల్ని చంపడానికి వస్తున్నారు, చచ్చిపోదాం చంపుదాం అని అడిగేవాళ్ళు. మనం చావడం ఎందుకు, చంపుదాం లేకపోతే చంపి మనం చద్దాం అనేవాళ్ళు అండి. అసలు మేము వాళ్ళని ఎందుకు చంపుతాం, మాకు అవసరం ఏంటి అని చెప్తే వాళ్ళకి అర్థం కాదండి. లీడర్ చెప్తేనే అర్థం అవుతుంది. అది ప్రాబ్లం అండి అక్కడ. దానికోసమే చాలా ఎడ్యుకేషన్. దాని వెనక పొలిటికల్ గేమ్ ఉందంటారు ఏమన్నా? నాకు సుబ్బరామరెడ్డి అన్నవాడు ఆ విలేజర్స్ని మోటివేట్ చేసి వాళ్ళందరినీ చేసి తర్వాత అతని వారంటీ తీసుకోవడం, అతన్ని చేయడం అనేది జరిగింది. ఇప్పుడు నార్మల్ అయినట్టు ఉన్నాడండి. పేరు స్టిల్ ఐ రిమెంబర్ సుబ్బరామరెడ్డి, ఆకాశ లక్కవరం. అలా సోంపేట కూడా అయింది. తర్వాత ఈ ఇన్సిడెంట్ అయింది అనమాట. సోంపేటలోనూ టెంట్ వేసారు డాక్టర్ కృష్ణమూర్తి గారు వాళ్ళు. తర్వాత వాళ్ళు సక్సీడ్ అయ్యి అన్ని కూడా ఆ లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయించారు అక్కడ. మరి ఇక్కడ ఏమైందో నాకు తెలియదు. ఓకే, కాసేపు తర్వాత అండి గుంటూరు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీకి వచ్చారు అర్బన్. 2014 ఎలక్షన్స్ వరకు ఉన్నాను. అయిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రాజమండ్రి నార్త్ డిఎస్పీకి వచ్చారా? అక్కడ చేశానండి. అక్కడ ఒక 2.5 సంవత్సరాలు. తర్వాత మీకు ఎస్ఐ, సిఐ, డిఎస్పీ ఈ 2 సిఐలు డిఎస్పీ అండి. రూరల్ సిఐ, టౌన్ సిఐ అండ్ డిఎస్పీ అండి. రావులపాలెం ఎస్ఐ, సిఐ, అమలాపురం డిఎస్పీ అండి. అమలాపురం కోనసీమ డిఎస్పీగా చేశానండి 16 మండలం. రాజమండ్రి డిఎస్పీకి వచ్చినప్పటికి చేంజెస్ ఏమి వచ్చాయండి? రాజమండ్రి డిఎస్పీకి వచ్చేసరికి అప్పుడు డివిజన్స్ వచ్చినాయి కదండి. ఈస్ట్ డిఎస్పీ అని, సౌత్ డిఎస్పీ, సెంట్రల్ డిఎస్పీ, నార్త్ డిఎస్పీ. నేను చేసిన ఏరియా అంతా 4 డిఎస్పీలకి వెళ్ళిందండి.
ఆ కోరుకొండ ఏరియా ఆ ముక్కకి నేను డిఎస్పీగా వెళ్ళాను. అదే సార్ క్రైమ్ నేచర్ మారిందంటారు అప్పుడు? అప్పటికి అంతా చాలా అప్పట్లో రౌడీజం అయినా అన్ని పోయినాయండి. అంటే మీరు ఫస్ట్ లో వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది. అప్పుడు రౌడీజము, పొలిటికల్లీ మోటివేటెడ్ రౌడీ అయ్యేం లేవండి మొత్తం అంతా లేదండి. ఇంకా పొలిటికల్ గా పార్టీ పరంగా అవి ఉంటుంది తప్పితే అదర్వైజ్ ఒకప్పుడు రాజమండ్రి జాబ్ చేయడానికి వెళ్ళాలన్నా ఉండటానికి వెళ్ళాలన్నా భయపడేవాళ్ళు. ఇప్పుడు బెస్ట్ ప్లేస్ అండి రాజమండ్రి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, మెయిన్ రైల్వే స్టేషన్ ఉంది, హైవే ఉంది, ఎడ్యుకేషన్ ఉంది అక్కడండి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంది, ఆల్ ఫెసిలిటీస్. వెదర్ బాగుంటది బ్రహ్మాండంగా అండి. పక్కన గోదావరి ఉంటుంది, గోదావరి ఉంది, మంచి భోజనం, బెస్ట్ ప్లేస్ అండి. ఒకప్పుడు భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎవరివన్ కెన్ ప్రిఫర్ రాజమండ్రి. సార్ రాజమండ్రి తర్వాత అమలాపురం. అక్కడే ఉంది సార్. అక్కడ క్యాస్ట్ సిస్టమ్స్, ఏ డెత్ అయినా రోడ్డు మీద పెట్టి బాడీ చేయడము. అక్కడ ఎన్ని సామాజిక వర్గాల మధ్య గొడవ జరుగుతుంటాయి? 2, 3, 1 ఒకటి మధ్య ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, సెట్టిబల్జ, ఈ 3 ప్రధానంగా ముగ్గురు మధ్య ఉంటుందండి. ఏ ఇష్యూ అయినా కూడా యాక్చువల్గా మెయిన్ నాయకుల మధ్య ఉండదండి. తిరగక తిన్నది అరక్క ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటే అనుకోకుండా ఇద్దరు ఆ 2 కులాలు అయితే ఈడెళ్ళిపోయి మనల్ని అన్నాడు అని అంటాడు, వాడెళ్ళి మనల్ని అన్నాడు అంటాడు. అంతేగాని ఏం జరిగింది అన్నది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూలోకి వెళ్ళే ఇష్యూ ఉండదండి. ఉండదు, తర్వాత వస్తుందండి. అసలు గొడవ పొలిటికల్ గా కానీ లేకపోతే ఒక కుల నాయకుడు కొట్టుకోమంటాం కానీ అలా ఉండదండి. సైకిల్ ఇది జరిగి ఇది 2 గుద్దుకోవచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. వీడేదో వాళ్ళ బూతులు తిప్పితే వాడొచ్చి కొడితే ఆడు వేరే కులాలు అయితే అలా వెళ్ళిపోతాయి. అదే అటువంటి సంఘటన ఎదురైందండి అక్కడ అమలాపురంలో. అయ్యే ఎక్కువ ఉంటాయండి అవి. వాళ్ళది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం, వాళ్ళు పెట్టారని వీళ్ళు ఎస్సీ ఎస్టీ కూడా అన్ని ఫాల్స్ కేసు అంటారు. ఇదండి మోటివేటెడ్ గా ఉంటాయండి ఎక్కువ. సార్ మీరు పనిచేసిన టైంలోనూ తర్వాత అంబేద్కర్ బొమ్మలు తీసుకొచ్చి బావిలో పడేయడం అది అప్పుడైనా? అది చాలా ముందండి, చాలా ముందా. చెప్పుల దండలు వేయడాలు అవన్నీ కూడా ఇప్పుడు నేను రావులపాలెం ఎస్ఐ ఉన్న టైంలోనండి. అంటే 98, 2000 ఆ టైంలో జరిగాయి. అంటే కావాలని చేస్తారా ఏంటి? గొడవలు సృష్టించడం కోసం వాళ్ళలో వాళ్లే చేస్తారు, బయట చేస్తాడు. మీకు నాకు గొడవ అయితే రెండింటిని ఫ్లేర్ అప్ చేయాలంటే థర్డ్ పర్సన్ కూడా వచ్చి వేసేస్తాడు. అదే అది ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే ఎవరు చేశారు అన్న ప్రతి వాళ్ళకి కూడా మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పావుగా తీసుకోవడం అన్నది బాధాకరం. తర్వాత అమలాపురం అయిన తర్వాత మధురవాడ ఏసీపీగా వెళ్ళానండి. అక్కడ మధురవాడ ఏసీపీగా ఒక 4 నెలలు ఎలక్షన్స్లో చేశాను. తర్వాత గవర్నమెంట్ మారింది. 2 సంవత్సరాలు 3 నెలలు పోస్టింగ్ లేకుండా పక్కన కూర్చోబెట్టారు. అయ్యో, 2 సంవత్సరాలు 3 నెలలు కూడా పోస్టింగ్ ఇవ్వమన్నారు. అప్పుడే ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి సంవత్సరం 1 నెల హెచ్ఎస్పీగా ఉన్నా కూడా నాకు పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత యూనిఫామ్ ఇవ్వకుండా ట్రాన్స్కో ఏపీ ఈపీటీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా విశాఖపట్నం పోస్టింగ్ ఇచ్చారు. అక్కడే ఉన్నానండి. మళ్ళీ గవర్నమెంట్ మారినాక విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీగా పోస్టింగ్. ఓకే సార్, విజయవాడ ట్రాఫిక్ రాకముందు ఒక పోలీస్ ఆఫీసర్ జాయిన్ అయింది, డిపార్ట్మెంట్లో యూనిఫామ్ తీసుకుంది పబ్లిక్ సర్వీస్ కోసం, రైట్? ఇక్కడికి వచ్చాక కొంతమంది ఆ పార్టీ వాడని ఈ పార్టీ వాడని ముద్రేస్తారు యూనిఫామ్ సర్వీస్లో వాళ్ళకి. అంటే మన యాటిట్యూడ్ బట్టి అవ్వచ్చు, లేదు వాళ్ళేదో రంగు పులుముకొని వేస్తుంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి సిన్సియర్గా పనిచేసుకొస్తున్న వాళ్ళకి ఈ విధంగా కలర్ వేసి పక్కన పెడితే మీ మనోభావం దెబ్బతిందా? ఎందుకు దెబ్బతినమండి? చేసేవాళ్ళు ఎక్కడో దాకా ఇంటి దొంగలు అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు. కానీ పై వాళ్ళకి వీడేంటి వాడేంటి వాళ్ళు ఎవరు చూస్తారు? ఇక్కడ చెప్పేవాళ్లే మన గురించి తప్పుగా చెప్పడం జెల్సీ వల్ల. ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్ లేరు, సీనియర్ ఆఫీసర్ లేరు. అసలు ఇప్పుడు మాట అనేది ఎక్కడా లేదండి. అది ఎలా జరుగుతుందండి సార్? అటువంటి 2.5 సంవత్సరాలు ఉద్యోగాల ఇంట్లో పెడితే మరి మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ అండి. నేను ఒక 2 సైట్లు కూడా అమ్ముకున్నానండి. ఐ స్వేర్ అని కనకదుర్గమ్మ. అదే మరి అప్పుడు అనిపిస్తుంది కదా, శాలరీ అది ఏమి ఇవ్వకుండా బందోబస్తులు పిలిచేవాళ్ళు, వెళ్ళేవాళ్ళని చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అనిపించింది సార్ ఎందుకు యూనిఫామ్ వేసుకున్నాను అనిపిస్తుంది కదా. నేచురల్ ఇంట్లో కూడా రిజైన్ చేయమన్నారు అని మొండిగా అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఓకే, తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడు ట్రాఫిక్ ఏడీసీపీ. అసలు బెజవాడలో ఈ ట్రాఫిక్ అవేరెన్స్, ట్రాఫిక్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేయకుండా అవేరెన్స్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చేది మీకు? మీ టీం ఎలా సపోర్ట్ చేస్తుంది? ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తామని ఎంత సహనంగా ఎందుకు మాట్లాడుతున్నాం? ఆ యాటిట్యూడ్ ఎలా డెవలప్ చేసుకొచ్చారు? నేను ఇక్కడ మీరు ముందే చెప్పారు, సిపి రాజశేఖర్ బాబు గారు ఒక రోల్ మోడల్ అండి. నేను జాయిన్ అయినప్పుడు ఫస్ట్ సార్ అడిగినారు, ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ హియర్? ఇంట్రెస్ట్తో వచ్చావా లేకపోతే బై ఛాన్స్? మీరు అడిగినట్టు నేను బై ఛాన్స్ వచ్చాను. ఐ డింట్ ఆస్క్ ఫర్ దిస్ పోస్ట్.
ఇంతకుముందు ఎర్లీగా ట్రాఫిక్లో చేసామని అడిగారు. చేయలేదు. నీకు ఇంట్రెస్ట్ లేదంటున్నావు, బై ఛాన్స్ వచ్చానంటున్నావు కాబట్టి అన్ని ఉద్యోగాలు అందరూ చేస్తారు, ట్రాఫిక్ అన్న చాలా ఇంట్రెస్ట్ జాబ్, నేను తర్వాత నీతో మాట్లాడతాను. ఈ మోటివేటెడ్ మీ సిపి సార్ మోటివేట్ చేసిన తర్వాత నువ్వు ఏ రకంగా కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను. ఎప్పుడైనా కానీ మనం ఎక్కడన్నా కానీ నువ్వు లాండ్ ఆర్డర్లో యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫుట్ ప్రింట్స్, ట్రాఫిక్లో కూడా నీ ఫుట్ ప్రింట్స్ కూడా వదిలి వెళ్తే బాగుంటుంది అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. కాబట్టి అంతా చేయాలంటే ఒక్కడి వల్ల, సిపి సార్ వల్ల, ఒక ఏడీసీపీ వల్ల అవుతుంది. టీం అంతా కూడా ఒక తాటి మీదకి రావాలి. ఫస్ట్ టీమ్ స్పిరిట్ అన్నది కావాలి, టీం వర్క్ కావాలి. కాబట్టి అందరు ఆఫీసర్స్ ఎవరికి వాళ్ళకి బౌండరీస్ ఉంటాయండి, ఇన్స్పెక్టర్స్కి, ఎస్ఐస్కి, వాళ్ళకి ఆ రకంగా ఉంటే పక్కనేం జరిగిన వీడు వెళ్ళాడు, ఇక్కడ ఏం జరిగిన వాడు రాడు. కాబట్టి టీం వర్క్ కావాలి. కాబట్టి ఐ థాట్ దట్ ముందు ఇలాంటి ట్రాఫిక్, ఇలాంటి విజయవాడని ఫేస్ చేయాలంటే టీం వర్క్ కావాలి. నాకు 11 మంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారండి, అదేవిధంగా 20 మంది ఎస్ఐస్ ఉన్నారు, 220 మంది సిబ్బంది ఉన్నారు. తక్కువ సిబ్బంది కానీ ఎక్కువ వర్క్ చూపించాలి. సిపి సార్ ఏ సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ అండి. అది ఎందుకంటున్నా అంటే ఏ సపోర్ట్ అంటే ఆఫీసర్ అని పొగట్టడం కాదండి. జనరల్ ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. ట్రాన్స్ఫర్స్ చేస్తే ఇక్కడ చాలా ఈవెంట్స్ మేము చేసామండి, దగ్గర 26 ఈవెంట్స్ అంటారు సిటీలో. ఇంత హార్డెన్ అయిపోయి ప్రోస్ అండ్ కాన్స్ ఫేస్ చేసిన సిబ్బంది 5 years 6 years దాటిపోయిన వాళ్ళు ఉన్నారు, బాగా చేసేవారు. వాళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే ఆ ట్రాఫిక్ వాళ్ళని ట్రైన్ చేయడం కానీ, వాళ్ళతో చేయించడం కానీ హైలీ ఇంపాసిబుల్ అండి. నిత్యం ఇలాంటి ట్రాఫిక్. సిపి సార్ని వెళ్ళి ఇంట్రా ట్రాన్స్ఫర్స్ నాకు ఇవ్వండి అంటే, నువ్వు సెలెక్ట్ చేసుకుని మంచి వాళ్ళు అంటే ఇస్తానని చెప్తే 100 members దాకా నా ట్రాఫిక్ ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి సపోర్ట్ అన్న చెప్పి హ్యాండ్ అది ఈసారి ఇచ్చారండి పోస్టింగ్స్. దానివల్ల ఏమవుతుందండి, ఏ ఈవెంట్స్ అయినా కూడా ఇక్కడ వేరే వెళ్ళొచ్చు కానీ ట్రాఫిక్ ఎలా రెగ్యులేట్ చేయాలి, కంజెషన్ వస్తే ఎలా క్లియర్ చేయాలి, ఇంటర్వెన్షన్స్ ఎలా తీసుకురావాలి అన్నది వీళ్ళకి తెలుసండి. నిష్ణాతులు అయిపోయి ఉన్నారు అంతా, ట్రైనింగ్ మొత్తం అందరం అయిన తర్వాత. కాబట్టి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఫేస్ చేయగలుగుతున్నాం. అదే మీరు ఆలోచన 100 మంది బయటికి వెళ్ళిపోయి 100 మంది కొత్త వాళ్ళు వస్తే లాండ్ ఆర్డర్ నుంచి, రూరల్ నుంచి, అన్ని చోట్ల నుంచి వాళ్ళతో ఏం ఉద్యోగం చేయగలను నేను? ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ చాలా ఇబ్బంది వస్తుంది. అది పరిస్థితి. అంటే అది ఒక సపోర్ట్. విజన్ చాలా ఎక్సలెంట్ విజన్ ఉంటుంది. టెక్నికల్గా సార్ చాలా సౌండ్ అండి. నేను టెక్నాలజీ, నేను ఓల్డ్ ఆఫీసర్ని కాబట్టి నాకు అంత కాదు. అది కూడా సార్కి చెప్పడం జరిగింది. నో నువ్వు అలా అనకు, నేను ఉన్నాను కదా నీకెందుకు అని చెప్పి ఈ అస్త్రం అన్న యాప్ తీసుకురావాలి. 15 minutes అస్త్రం అన్న యాప్ గురించి కూడా చెప్పాలి. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని. ఆగస్ట్ అయిందండి, సెప్టెంబర్ 1st week వచ్చే ఫ్లడ్స్ వచ్చేసినాయండి. అయిన తర్వాత సార్ ఈ యాప్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి దాంట్లో ఏం చేశారు, 15 minutesకి అలర్ట్స్ వస్తాయండి. 84 centers విజయవాడలో మెయిన్ సెంటర్స్ ఐడెంటిఫై చేశారు. దాంట్లో 300 meters కన్నా బిలో ఉంటే మోడరేట్ అని, 300 to 500 అయితే హై అని చెప్పి, 500 బియాండ్ అయితే సివియర్ అని. ఎవ్రీ 15 minutes రావడం ఎక్కడైనా కానీ మనకి ట్రాఫిక్ కంజెషన్ అది సివియర్ కానీ హై కానీ వస్తే ఆ పాయింట్లో ఏమవ్వాలండి, 4 వైపులా జామ్ అన్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎవరన్నా కొట్టుకుంటూ ఆగిపోవచ్చు. ఇలాంటివన్నీ క్యూరియస్ పబ్లిక్ ఉంటారు, ఆన్లుకర్స్. వెంటనే మనం మొబైల్స్ పంపిస్తాం అనమాట. ఇది ఎప్పుడైతే యాప్ ఉందో అది, ఈ యాప్ని సార్ ఇంకా దాంట్లో ఇన్సైట్స్ తీస్తూ ఇలా కాదు, ఇంకా మనకి 84 సెంటర్లు కూడా ఇంత పెద్ద విజయవాడ నగరానికి కార్నర్స్ కూడా ఉన్నాయి కదా, నీ 84 సెంటర్స్ బై రూట్స్ అన్నీ కూడా కలిపి ట్రాఫిక్ అంబాసిడర్స్ అని ఒక సిస్టమ్ పెడదాం అంటే ఒక 413 మందిని ఐడెంటిఫై చేస్తే సార్ మీటింగ్ పెట్టారు. పబ్లిక్ అండి, అంటే వాళ్ళు రెగ్యులర్ కమ్యూటర్ అవ్వచ్చు, ఆటో డ్రైవర్ అవ్వచ్చు, పెట్టి వెండర్ అవ్వచ్చు, షాప్ ఓనర్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఎవరైనా సరే చేసి వీళ్ళందరినీ కూడా గూగుల్ మ్యాపింగ్ చేయించారండి. మీరు గూగుల్ మ్యాపింగ్ చేయించినప్పుడు ల్యాడ్స్ తీయడం జరిగింది. ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ మళ్ళీ ఒక 20 మందిని మళ్ళీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే నాకు టెలిగ్రామ్ బాట్ యాక్సెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాయిస్ మెసేజ్ కానీ అక్కడ ఒక ఫోటో తీసి ఇక్కడ ఇలా జామ్ అవుతుంది సార్ ఇక్కడ అని చెప్పి వాయిస్ మెసేజ్. కంజెషన్ అలర్ట్స్ అంటే ఇలా ఉంటాయి సార్, ఒకసారి కెమెరా మీరు కూడా చూస్తారండి. ఇప్పుడు లాస్ట్ టైం అయితే 1:15 గంటకి అంటే ఎక్కడా కూడా మనకి కంజెషన్స్ లేవండి. 128 ఇవన్నీ మోడరేట్గా ఒకవేళ ఎక్కడన్నా హై వచ్చింది మీకు చూపిస్తాను, టైం చూద్దరు కానీ ఇదిగోండి
400 మీటర్లో సర్వీస్ రోడ్ టువర్డ్స్ నేతాజీ బ్రిడ్జ్ దగ్గర అని వచ్చిందండి. ఏ టైంకి వచ్చిందండి? 10:45కి. ఇక పక్కన క్లిక్ చేస్తే మనకి గూగుల్ మ్యాప్ వస్తుందండి. మనం ఎక్కడ ఏ ఏరియాలో మనకు కనిపించింది అన్నది చూపిస్తుందండి. ఆ కంజెషన్ ఎందుకు ఉన్నది వెంటనే మనోడు అక్కడ రష్ అయిపోయి వెళ్ళి అది అటెండ్ అవుతారండి. తర్వాత అక్కడ ఏమైంది అన్నది మనము అక్కడ కంజెషన్ అలర్ట్ వచ్చింది కదండి, ఇన్సిడెంట్ అలర్ట్స్ లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి, ఒక ధర్నా జరుగుతుంది ధర్నా చౌక్ దగ్గర, కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్ పెడతాం. ఇక్కడ కొంత కంజెషన్ వస్తుంది, అది ఫోటో తీసి ఈ టెలిగ్రామ్ బాట్ లో ఇన్సిడెంట్ అలర్ట్స్ లో పెడతాడండి మా వాడు. ఇది దానికి కర్లేట్ అవుద్ది అనమాట. ఓకే, అర్థమైందండి. అలా ప్రతి దానికి అనమాట అండి. ఇది యాక్సిడెంట్ ఏదో అయి ఉంటుంది, కారు మధ్యలో ఆగిపోయింది, బ్రేక్ డౌన్. ఇప్పుడు కాబట్టి అటు ఇటు ట్రాఫిక్ వెళ్ళదు కదండి, ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఇమీడియట్ గా మన వాళ్ళు వెళ్ళి న్యూట్రల్ చేసి దీన్ని పక్కకి తీయడం కానీ అవ్వకపోతే టోయింగ్ వెహికల్ తీసేదాకా ఆగుతుంది. కాబట్టి ఇందులో సింగిల్ లైన్ వెళ్ళగలిగితే అక్కడ మనం రెగ్యులేట్ చేస్తే సింగిల్ లైన్ పంపిస్తాం టిల్ ఇట్ ఈస్ రిమూవ్డ్ అండి. సార్ ఇప్పుడు ఈ సెంటర్ లో ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి కారు ముందు గానీ కారు వెనక వైపు ఇంకా ఏముండదు కదండి, వెనకాల వైపు అండి సార్ వెనక గానీ వాళ్ళకి వస్తున్న వాళ్ళకి ట్రాఫిక్ అలర్ట్ వెళ్తుందా? వాళ్ళకి వెళ్ళదండి. ఈ ప్రాబ్లం మనకి రాగానే ఏం చేస్తాండి, ఒకవేళ ఇక్కడ కంజెషన్ అయితే నాకు పాసిబిలిటీ లెఫ్ట్ కి తీసుకుని అక్కడి నుంచి ఈ మచిలీపట్నం రోడ్ లో కనుక పంపించడానికి ఛాన్స్ ఉంది అనుకోండి, అక్కడ పెట్టి ఉన్నాయి నేను డైవర్ట్ చేసేస్తాను. దాంతో ఏముంది, అక్కడ కంజెషన్ తగ్గుతుంది. మీన్ వైల్ ఒక టీం ఏం చేస్తుందంటే దీన్ని రిమూవ్ చేస్తుంది. వారధి మీద ఆగిపోతే కష్టం కాదు, వారం మీద ఇన్స్పెక్టర్ గారు ఉన్నారండి, ఆయనకి టూల్ కిట్ ఉంటుందండి, 2 బెల్ట్లు ఉంటాయండి. అవ్వగానే వెంటనే వెళ్ళి దాన్ని ఇంకా వేరే లారీతో కట్టి తీయడం కానీ, అది కూడా అవ్వకపోతే ఒక క్రేన్ తీసుకొచ్చి తీయడం కానీ అది జరుగుతుంది. ఈలోగా సింగిల్ లైన్ మెయింటైన్ చేయడం. మీరు ఎక్కడన్నా కానీ మీరు కంజెషన్ అవ్వండి ఏదన్నా అవ్వండి, విజయవాడలో సిపి గారు ఆధ్వర్యంలో మీరు అనుకుంటారు ట్రాఫిక్ ఆగిపోయింది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు అలా దగ్గరకు వచ్చేసరికి స్పాట్ కి యూ కుడ్ సీ అవర్ పోలీస్ మ్యాన్. అంటే వాళ్ళు అటెండ్ అవ్వబట్టే మీకు ఆ మాత్రం అన్నది, వాళ్ళు లేకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది. అదండి, అది రాజశేఖర బాబు గారి అనేది ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ. సార్ ట్యాగ్ పోలీస్ కి పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ పబ్లిసిటీ. అదే కరెక్ట్, మాస్ పబ్లిసిటీ ఇంపార్టెంట్. అది రాజశేఖర బాబు గారి కోట్. ఓకే సార్, టెక్నాలజీ ఎలా వాడుతున్నారు, ఇంకా ఏం చేస్తున్నారు? మీకు ఈవెంట్స్ చెప్పాను కదండి, ఇది అయిపోయిన తర్వాత అస్త్రం ట్రాఫిక్ అంబాసిడర్స్ ఎడ్యుకేషన్ కూడా మీరు అడిగారు కదండి, ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏమి ఈవెంట్స్ ఉన్నవి అన్నది. నమస్కారం సార్, యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో రీచ్ అయ్యాను సార్. పర్సన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆటోలో ఇచ్చి పంపించాను సార్. బస్సు 2 వీలర్ పరమడానికి హ్యాండిల్ చేస్తాను సార్. నమస్కారం సార్. ఇది నమస్కారం సార్. పూణే మొబైల్ 4 వాళ్ళు సత్యనారాయణ గారు వచ్చారు సార్. హాస్పిటల్ పంపించాను సార్, ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్. ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మన వాళ్ళు వెళ్ళిన తర్వాత అతను మళ్ళా పెడతాడండి, ఏంటి మీ వాళ్ళు వచ్చారు ఇలా షిఫ్ట్ చేశారు ట్రాఫిక్ క్లియర్ అయిందండి. అదర్వైజ్ నా దగ్గర నుంచి గోడింగ్ వెళ్తుందండి, వాట్ యూ హర్డ్ అన్నట్టు. ఇంకోటి ఒకటి చచ్చిపోయాడు స్పాట్ 12:45కి. మాకు ఆ టైంకి తెలియదు కదండి, అంబాసిడర్కి వచ్చి ఇమీడియట్లీ వీ అటెండ్. సార్ నైట్ టైం ఎవరు చూస్తారు ఇదంతా? అక్కడ ఆ టైంకి స్టాండింగ్ ఎలాగంటే అండి మెయిన్ సెంటర్స్ లో నైట్ ఉంటారండి. వాళ్ళకి ఎవరన్నా అయినా పాసర్స్ పై చెప్పాలి, లేదా మా అంబాసిడర్ మన ఇంకేపాటు చెప్పారు. మీ అంబాసిడర్ మీకు రెస్పాండ్ సమాచారం ఇస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీ వాళ్ళు కావాలి కదా, నైట్ టైం ఎవరు ఉంటారు? వెంటనే చెప్పంగానే వెంటనే అందరికి ఇది ఎంటైర్ ట్రాఫిక్ స్టాఫ్ కి యాక్సెస్ ఉంటుందండి. టెలిగ్రామ్ బాటు ఇది గ్రూప్ లో ఇది ఏదైతే అతను వాయిస్ మెసేజ్ పెట్టాడో నా ట్రాఫిక్ హోమ్ గార్డ్ దగ్గర నుంచి ఏడీసీపీ వరకు ఇంక్లూడింగ్ సిపి గారు కూడా వెళ్తారు. కరెక్టే. అది కాకుండా ఏం చేస్తారు, వర్టికల్ మెసేజింగ్ సిస్టమ్ అని ట్రాఫిక్ అలర్ట్స్ ఉంటాయి. ఇవి సార్ ఏం చేశారంటే కంట్రోల్ రూమ్ లో పెట్టించారు. ఎక్కడైతే హై దాటుతుందో మోడరేట్ దాటుతుందో కంట్రోల్ రూమ్ నుంచి ఆ సెంటర్ కి చెప్తారు నీకు ఇలా జరిగిందని. నైట్ రౌండ్స్ నైట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎన్ఎస్ఓ అని ఉంటారు, వాళ్ళకి చెప్తారండి కంట్రోల్ రూమ్ నుంచి. కన్సర్న్ ఆఫీసర్ కూడా కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వెళ్తుంది. ట్రాఫిక్ కాకుండా లాట్ ఆర్డర్ కూడా మీరు వస్తారు. అది ఇక్కడ నైట్ మా వాళ్ళు నైట్ రౌండ్స్కి వెళ్తారండి. కంట్రోల్ రూమ్ వాళ్ళు మా వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఆ రోజు కిషోర్ అని చెప్పి ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి షిఫ్టింగ్ అది జరగడం, ఒక ఆయన సీరియస్ గా ఉంది, ఒక ఆయన చనిపోయాడు, అయిపోయింది, అలా అటెండ్ అవుతారు. సార్ బెజవాడలో మీరు చాలా కాలం పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారా? కొంచెం తక్కువేనండి. ఎంత చెప్పినా కూడా
మరి ఇంత ఫైన్ ఎంతో ఎడ్యుకేట్ చేశాం. ఎడ్యుకేషన్ గురించి అడిగారు కదా, ఎందుకు లేదని అంటున్నానంటే ఏదన్నా స్టెప్ తీసుకునే ముందు డైరెక్ట్గా స్టెప్ తీసుకుంటే సిపి గారు ఒప్పుకోరండి, అసలు ఒప్పుకోరు. ఇది హెల్మెట్ హైకోర్టు మందలించడం, అందరినీ డెత్ రేట్ పెరిగిపోయిందని చెప్పడం, కామెంట్ చేయడం, అది చేసిన తర్వాత హెల్మెట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎలాగని చెప్తే సారు అందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి నో హెల్మెట్ నో ఎంట్రీ పెడదాం ఎడ్యుకేషన్. అది ఎలా ఎక్కడ పెట్టాలంటే బెంజ్ సర్కిల్, మహానాడు, రామర్పాడు లోపలికి ఎంటర్ అయ్యేది, ఓల్డ్ పీసీఆర్, బ్యారేజీ, వారత్ దగ్గర నుంచి నేతాజీ లోపలికి వెళ్ళాడు. 1 month ఏం చేసామంటే ఎవరికి ఫైన్ వేయలేదు. అందుకే చెప్తాను, ఎవరు విజయవాడ పోలీసుని తప్పు పట్టలేరండి. మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ఎంత బాగా చేసామన్నది. ఎవరైతే హడావుడి అవునండి, ఏ పని అవునండి, వితౌట్ హెల్మెట్ ఉన్న వాళ్ళు అలౌ చేసేవాళ్ళం కాదు. కోర్టుకి వెళ్ళాలి, సెక్రటేరియట్కి వెళ్ళాలి, బ్యారేజ్ నుంచి అలౌ చేయాలి, మళ్ళీ వెనక్కి వచ్చి వారధి ఆ చుట్టూ తిరిగి వెళ్ళాలి. అర్జెంటుగా బందర్ రోడ్లోకి వెళ్ళాలి, లేకపోతే మనకి డీసీపీ బంగ్లానో లేకపోతే లెమన్ ట్రీకు కలెక్టరేట్కి వెళ్ళాలి. నేతాజీ నుంచి లోపలికి ఎంటర్ అవునాడు, ఇక్కడికి వస్తే ఈయన ఎంటర్ అవునాడు అండి బెంజ్ సర్కిల్లో. ఫైన్ ఇవ్వండి, వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా, చేసిన ముందే పెడతాం కదండి, ముందే మీడియాకి ఇస్తామండి, పేపర్లో ప్రింట్ చేయిస్తామండి, అంతా చేసి 1 month అయినాక చలానింగ్ మొదలు పెట్టాం. అది 135 రూపాయలు ఉండేది. అయిన తర్వాత ఏమైందంటే March 1 నుంచి 1035 అవుతుందండి. అది అన్ని ఫైన్లు పెరుగుతుంది. అది ఒక్కసారి చేస్తే కుదరదు. నువ్వు జనవరి ఎండింగ్ నుంచి అన్ని సెంటర్లోనూ మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఇలా 135 రూపాయలు ఇంటూ పెట్టి 1035 ఏది దేనికి ఎంత పెరిగింది అన్నది అన్ని సెంటర్లోనూ పెట్టామండి మొత్తం ఎంటైర్. అప్పుడు అంటే 1.5 month ముందు నుంచి March 1 నుంచి నీకు ఈ రకమైనది ఉంటుంది కాబట్టి నువ్వు హెల్మెట్ పెట్టుకో. అన్ని చోట్ల మీటింగ్లు పెట్టేవాళ్ళు, పబ్లిక్ ఇలా ట్రాఫిక్ హోల్డ్ చేసిన మైక్ పెట్టుకుని ఇలా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండండి, పొల్యూషన్ సర్టిఫికేట్ పెట్టుకోండి, ట్రిపుల్ రైడింగ్ ఎక్కదు, ఇలా అన్నీ పెరుగుతున్నాయని చెప్పి పెట్టిన తర్వాత March 1 నుంచి మొదలు పెట్టారు. సార్ మీరు వాళ్ళు ఆపుతారు, చలానం వేయిస్తారు, ఓకే. ఇది కాకుండా వాళ్ళతో మాట్లాడడం, ఆ పేషెన్స్ అనేది ఇక్కడ వస్తుందండి. చాలా చికాగ్గా ఉంటుంది సార్. ట్రాఫిక్ పోలీస్ అని పొద్దున్న వస్తారండి, రాత్రి వరకు ఉంటారు. 8 hours కదా, 11 hours డ్యూటీ చేస్తారు. వాళ్ళు 11 hours ఏ మనిషికైనా సరే క్రమేపీ ఉద్యోగం తెస్తే ఆ ఎనర్జీ తగ్గిపోతుంటుంది. కరెక్ట్గా ఆ టైంలోనే ఒక 2-wheeler వచ్చి మీరు ఆర్గ్యుమెంట్ చేస్తాడు, మీకు ప్రొవోక్ చేస్తాడు, గొడవ. అది కరెక్ట్ వర్డ్ ప్రొవోకింగ్ అన్నది కావాలని చేస్తారు. మరి అప్పుడు పక్కన ఎవడో మమ్మల్ని బ్యాడ్ చేయడం కోసం వీడియో చేసిందంతా కనపడదు, మనం ఒక మాట జారినప్పుడు ఆ టైంలో మీ వాళ్ళకి ఆ ఓపిక తీసుకురావడానికి మీరు మీ వాళ్ళకి ఎలా మోటివేషన్ చేస్తారు? అందరూ కూడా మార్నింగ్ 7 to 8 నాది టెలికాన్ఫరెన్స్ ఉంటుందండి. దానికన్నా ముందు 6:30 to 7 వీళ్ళు ఉంటుంది. 8 to 9 ఏమో సిపి సార్ టెలికాన్ఫరెన్స్ ఉంటుంది రెగ్యులర్గా అండి. అది కాకుండా రోల్ కాల్ పెడతారు, మెన్నందరికి 1కి 4 సార్లు. అలాగే ఒక ఫ్రస్ట్రేషన్లో మైక్ మాకు పిఎస్ సిస్టమ్స్ 12 సెంటర్లో సార్ పెట్టించారు. అది మీరు అన్న ఫ్రస్ట్రేషన్ అక్కడ ఆగమని చెప్పిన తర్వాత గబాలను ఎవడ వెళ్తాడు, గుద్దుకోపోతాడు, యారా అని చెప్పి గబాలన బుద్ధి లేదా అని అంటారు. అలా అన్నప్పుడు కూడా పబ్లిక్ మళ్ళీ సిపి సార్ కంప్లైంట్ అంటే నీ మైక్ పట్టుకుని జాగ్రత్తగా కౌన్సిల్ చేయి, ఆడికి ఆ పేషెన్స్ ఉన్నవాడు చక్కగా మాట్లాడగలిగిన వాడికే మైక్ ఇవ్వు లేకపోతే ఇవ్వద్దని చెప్పారు. అలాంటి వాడినే సెలెక్ట్ చేసి మళ్ళీ మార్చడం, వాడిని కౌన్సిల్ చేయడం, ఇవన్నీ జరిగినాయండి. తొందరపాటు ప్రొవోకేట్ అవ్వడం మేము కూడా జరిగినాయి. వాటిని ఒక్కొక్క దాన్ని పాజిటివ్గా తీసుకుని ఎవరన్నా ఇలా మీరు ఎలా అంటారా మీకు అంటే మేము రెక్టిఫై చేసుకుని నిదానంగా ఇంకా చాలా మిస్టేక్స్ ఉన్నాయండి మా వైపు నుంచి కూడా. సార్ ఇక్కడ బెజవాడలో బాగా ట్రాఫిక్ అంటే బెంచ్ సర్కిల్ కాకుండా బాగా అంటే జామ్ ఉన్న ఏరియాలు ఎన్ని ఉంటాయి, బాటిల్ నెక్ ఏరియాస్ ఎన్ని ఉంటాయి, బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉంటాయి? బ్లాక్ స్పాట్స్ మొత్తం ఎన్టీఆర్ కమిషనరేట్లో 132 ఉన్నాయండి. బ్లాక్ స్పాట్ అంటే దాని డెఫినేషన్ కూడా ఉంది కదా, 500 మీటర్ రేడియస్, 5 yearsలో ఇన్ని యాక్సిడెంట్ 10 deaths అయినా కూడా 10 యాక్సిడెంట్ కేసెస్ అయినా 5 deaths అయినా ఇలా ఉంటుంది. అది ఎక్స్టెండ్ అయితే 600 మీటర్ల వరకు అని అలాంటివి 132 ఉన్నాయండి. మీరు ట్రాఫిక్ పాయింట్స్ కనుక చూసినట్టయితే మీకు బ్యారేజ్ దగ్గర మనకు అమ్మారు గుడి అది ఉంది కాబట్టి అక్కడ ఉంటుందండి. వారధి మోస్ట్ ప్రోన్ అండి అది. పిఎన్బిఎస్ అంటే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, కానీ అందుకని అక్కడ 5 మైకులు ఉన్న సిస్టమ్ పెట్టడం జరిగింది, పిఎస్ సిస్టమ్. ఇదివరకు ఇప్పటికీ చాలా మెరుగండి. అక్కడ అండర్ పాస్ ఏదైతే ఉందో అక్కడ పబ్లిక్ నడిచి వెళ్తూ ఉంటారు, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అది గ్రహించి ఫుట్పాత్ వేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ ఏది మనం సజెస్ట్ చేసిన ఇంటర్వెన్షన్ సిపి సారు రాజశేఖర బాబు సార్ పర్సనల్గా వచ్చి ఆయన ఇన్స్పెక్ట్ చేసి ఆయన కన్విన్స్ అయితేనే మనం చేయగలుగుతాం. అది అక్కడ విఎంసి ధ్యాన్ చంద్ ఐఏఎస్ ఉన్నారు, యంగ్ ఐఏఎస్ ఆఫీసర్. వారి కోఆర్డినేషన్ కూడా ఎక్సలెంట్ అండి, మాకు సపోర్ట్. దానివల్ల అది వేస్తే బాగుంటుంది సార్ అంటే ఇప్పుడు అటు ఇటు మీరు చూడొచ్చు
దానికి రైలింగ్ పెట్టి 2 వైపులో ఫుట్పాత్ పెట్టారు. దానివల్ల నాకు అక్కడ కంజెషన్ పోయింది. అలాంటి ఇలాగ స్క్యూ బ్రిడ్జ్ దగ్గర ఒకటి ఇంటర్వెన్షన్ కట్ చేయడం, ధర్మస్థలి దగ్గర అశోక చక్రం ఉంటుందండి, అది ఎక్స్టెండ్ అయిపోయి ఉంటే మొత్తం ఒక 12 feet వరకు ఎంతవరకు కట్ చేస్తామండి మొత్తం ఉంటుంది ఎక్స్టెండెడ్. ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసి, ఇలాగే మచిలీపట్నం రోడ్లో చూస్తే 4 కటింగ్స్ మీడియన్స్ ఉన్నవి క్లోజ్ చేసి పబ్లిక్ వీలుగా ఏ రకంగా ఉంటాయి అన్నది మనం స్టడీ చేసి పీక్ అవర్స్లో అన్నది అక్కడ కట్ చేయడం. అలాగే రావర్పాడు మీరు అటు నుంచి వచ్చేటైతే ఫ్రీ స్ట్రైట్ పెట్టడం జరిగిందండి. అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. స్ట్రైట్గా రావడం, రావర్పాడు రైట్కి తిరగడం, హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళాలన్నా తిరగాలని 2 wheelers హెవీ వెహికల్స్ పడి యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. అది అవాయిడ్ చేయడం కోసం అలా ప్రతి స్టెప్ అండి. తర్వాత సిపి సారు విఎంసి కమిషనర్గా ఉన్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే మీరు అందరూ కూడా ట్రాఫిక్ చేస్తున్నారు, పొరుగు రోడ్డు నువ్వు నేను కూడా, నేను పలానా చోటకి వెళ్ళాలంటే బెంచ్ సర్కిల్ బందర్ రోడ్డు వెళ్ళాలనుకున్నా, దేర్ ఆర్ అదర్ రోడ్స్ ఆల్సో, ఆ సైనేజ్ తెలియాలి కదా అంటే అది కరెక్ట్ అనిపించి దగ్గర 20 బోర్డ్స్ వరకు ఏ రోడ్లో వెళ్తే షార్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది సైనేజ్ బోర్డ్స్ పెట్టించారండి సిపి గారు మాకు. ఏ ఫంక్షన్ జరిగినా ఇక్కడ మీరు బెంచ్ సర్కిల్ చూడొచ్చు, ఎడ్యుకేషన్ ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని చెప్పి, నానా నువ్వు నాకు కావాలని చెప్పి, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దని అన్నీ ఉంటాయండి, సెల్ఫీ పాయింట్స్తో సహా, హెల్మెట్ వేర్ చేయమని, ఇలాంటివన్నీ అన్ని సెంటర్లో ఉండాలని చెప్తారండి. అలాగే లాస్ట్ టైం దసరా అయింది, భవానీ దీక్ష ఎంటైర్ సిటీ ట్రాఫిక్ ఎడ్యుకేషన్తో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ దసరా వస్తుంది, సార్ అన్ని చోట్ల పెట్టిస్తారండి, అందరికీ తెలియాలి ఈ రకంగా. ఈ బందోబస్తు సక్సెస్ అవడానికి కూడా యుఫోరియా అన్నది 2047 అయిందండి, నారీ శక్తి, ఎన్నో ఈవెంట్స్ అయినాయండి. అన్నిటికీ కాదు సైనేజెస్ అండి. వెంటనే సార్ ఇవన్నీ సైనేజెస్ అంటే అన్ని పెడతాను, పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడము, వాటికి డైరెక్షన్ ఏ రకంగా వెళ్ళాలని, ఇవన్నీ ప్రిపరేటరీ వర్క్ చాలా ఉంటుంది. సార్ విజయవాడ వరకు తీసుకుంటే ఫ్లోటింగ్ ఏరియా ఎక్కువ ఉంటుంది, విశాఖపట్నం, చెన్నై, గుంటూరు అని కూడా. ఇక్కడ 2020లో ఉన్న రోడ్ స్పేస్ ఇప్పుడు అంతే ఉంది, కానీ వెహికల్స్ మూవ్మెంట్ పెరిగినాయండి. లక్షలు ఉంటుందండి ఇప్పుడు. ఇప్పటికి రోజుకి దగ్గర మోర్ దాన్ 1,50,000 అంత ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బెంచ్ సర్కిల్ చూసినట్టయితే ఇన్ అండ్ అరౌండ్ 67 కాలేజెస్ అండ్ హై స్కూల్స్ ఉన్నాయి, 47,000 స్టూడెంట్స్ ఉన్నారండి, 113 బస్సులు ఉన్నాయండి. మార్నింగ్ 9 and 10 అవే వస్తాయండి, ఈవినింగ్ 4:30 నుంచి 6:45 వరకు ఇవన్నీ వెళ్ళాలండి, పీక్ టైం అందరూ వచ్చేది. అది కాకుండా హైకోర్టు ఉంది, హానరబుల్ జడ్జెస్ 12 మంది, సీజే గారు కూడా విజయవాడ సిటీలో ఉంటారు. వీళ్ళందరినీ ఇబ్బంది లేకుండా హైకోర్టుకు పంపాలండి, వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరినీ తీసుకోవాలండి, రెగ్యులర్ ట్రాఫిక్ ఆపి పంపాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వివిఐపీలు ఉంటారు, ఎంఐపీలు అంటే ఆనరబుల్ సీఎం గారు, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు, ఈ రోజు కూడా ప్రోగ్రామ్, వీళ్ళందరికీ కూడా హ్యాజిల్ ఫ్రీ ట్రాఫిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక పక్కన పబ్లిక్ సఫర్ అవ్వకూడదు కాబట్టి కొత్త ఇన్నోవేషన్స్ అండి. సార్కి పబ్లిక్ ఎందుకు అవుతున్నామో తెలియట్లేదు కానీ ప్లకార్డ్స్ పెట్టించేవాళ్ళు, ఏంటంటే విఐపీ మూవ్మెంట్ ఈజ్ హెడ్, ప్లీజ్ బేర్ విత్ అస్. ఓకే అంటే వాడికి అర్థం అవుతుంది, అంటే యాక్సిడెంట్ అయితే ఎందుకు ఆపాడో తెలియదు కదండి, అలా బోర్డ్స్ పెట్టించడం, అలా అన్ని రకాలుగా ఎడ్యుకేట్ ఉన్నప్పుడు పెడతారా, ఆ మూమెంట్ ఉన్నప్పుడు కాన్స్టేబుల్ అటు తిరిగి పెడతాడండి, ఎందుకు ఆగింది అన్నది అదండి. అలాగనమాట అండి. అలా ఇన్నోవేటివ్ థాట్స్ మాకన్నా సిపి గారికి వస్తూ ఉంటాయండి, అది విజన్ వారిది, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మీది. సరే మీరు చాలా మందికి మాట్లాడుతుంటారు కదా, బాగా ట్రబుల్ మంగర్స్ ఎవరండి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసి డ్రంక్ డ్రైవ్ లో దొరుకుతారా, ఎక్కువ ఎక్కడ దొరుకుతుంటారండి? అంటే ఇటువంటి ఫన్ మాకు అది కూడా ఒక ఎంజాయ్ చేయొచ్చు కదా. నేను ప్రొఫెషనల్స్ ఏదైతే వాళ్ళు వైలేట్ చేస్తున్నారు వీళ్ళు వైలేట్ చేస్తున్నారు అంటున్నారో వాళ్ళే ఎక్కువ ఆర్గ్యూ చేస్తారు. కానీ నువ్వు చాలా మందితో ఎలా ఎంతసేపు మాట్లాడతారండి? అలా అలవాటు అయిపోయిందండి అది. అయినా ఇప్పటికీ బరస్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళని కౌన్సిల్ చేయడం అలా కాదని అది అడ్వాంటేజ్గా తీసుకుని కొంతమంది ట్రాల్ చేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ పార్ట్ అండ్ పార్సల్ మాది డ్యూటీలో భాగంగానే ఎంతవరకు అందరూ అదే సహనము అలా ఉంటే సమాజం ఎప్పుడో బాగుపడిపోతుంది. పట్టుకున్న వాళ్ళు మీకు బాగా నవ్వు తెప్పించే సంఘటన గుర్తుంది? నవ్వు కన్నా కానీ బాగా తెప్పించే సంఘటనలు ఎక్కువ ఉంటాయండి. ఫోన్ల మీద ఫోన్లు తీసుకొస్తారండి, అసలు నువ్వు రికార్డు చూపించినాయంటే అది చూపించకుండా అన్ని చెప్తారు. ఇంకో వెహికల్ రికార్డు చూడనవరు, వేరే వాడితో మాట్లాడినవరు, ఒకవేళ అదే టైంకి ఆఫీసర్ ఫోన్ చేసి అది మాట్లాడినవాడు, సార్ మాట్లాడండి సార్ బాబా అది ఇది అని చెప్పి అందరికి కూడా అదే ఎడ్యుకేట్ చేస్తాం. ఒక హెల్మెట్ పెట్టిన అంటే దొరలాగా వెళ్ళొచ్చు, హెల్మెట్ చెకింగ్ చేస్తే వెనక పారిపోయి వేరే వాళ్ళని గుద్దేస్తున్నావు, అది కూడా ఎడ్యుకేట్ చేసామండి. ఇలా చేయడం ఎందుకు, నువ్వు 1000 రూపాయలు ఫైన్ కట్టాలి, 700 రూపాయలు BIS మార్క్ ఉన్న వస్తుంది,
అది ధరించమని. కొంతకాలం సార్ అలా కాదు, మీరే హెల్మెట్లు అమ్మించండి మాట్లాడి రేటు అని చెప్పి అలా చేశారు. సార్ ఒక 500 హెల్మెట్లు ఉచితంగా పంచారండి. December 31st, 2024 తెల్లారితే ఫస్ట్ అనగానే ఆ ఒక్క రాత్రి 350 హెల్మెట్లు పంచారండి సిపిగా. సార్ కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు, హెల్మెట్ పెట్టుకోకపోతే పోయేది నాకు నీకెందుకు అంటారు. అవునండి. మరి కొంతమంది రాంగ్ రూట్ లో వస్తారు. వచ్చిన వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడే కదా, దగ్గరే కదా, మీ కిలోమీటర్ పోయి రావాలా, నా పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్. ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? మేము వాళ్ళందరూ కూడా అదే చెప్పిన, హెల్మెట్ తన దాకా వస్తే కానీ తెలియదు. ఇప్పుడు 113 డెత్స్ అయితే 78 వితౌట్ హెల్మెట్ హెడ్ ఇంజరీ వాళ్ళు చనిపోయారు. అయ్యో. ఆ ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళకి డేటా చూపిస్తామండి. ఈ రకంగా నా ఇష్టం నాదంటే సూసైడ్ చేసుకోవడం క్రైమే కదండి. నా ప్రాణం నా ఇష్టం అంటే అతనికి రైట్ లేదు, చట్ట ప్రకారం లేదు. నేను చట్టానికి లోబడి పనిచేస్తున్నాను. రూల్స్ ఏదైతే చట్టం ఉందో ప్రతి ఒక్కడు, నెగ్లిజెన్స్ ఈజ్ నాట్ ఏ బ్లిస్ అండి ఇన్ దిస్ సొసైటీ. పాటించి తీరాల్సింది. నా ఇష్టం అంటే కుదరదండి. పోనీ నీకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళి ఎదుటోడిని గుర్తితే వాడికి ప్రమాదం కదండి. నేను తాగుతాను, నా ఇష్టం, నేను తోలుతానంటే కుదరదండి. సార్ ఇక్కడ చాలా సెంటర్లో కనిపిస్తుంటాయి. పట్టుకున్న ట్రాఫిక్ వైలేటర్స్ లో ఎడ్యుకేటెడ్ ఎంతమంది ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఎంతమంది ఉంటారు? ఆ పర్సెంటేజ్ 70% ఎడ్యుకేటెడ్ ఉంటారు. 70. అదే ప్రాబ్లం. వాళ్ళతో కొంతమంది కూడా చేస్తాను, నేను చదువుకున్నోడికి చెప్పగలను కానీ చదువుకున్నోడికి ఏం చెప్పనని బాధపడిన సందర్భాలు వాళ్ళతోనే అన్న సందర్భాలు. ఇంకా అది కూడా కాదు, హెల్మెట్ తెస్తాడు, వెనకాల భార్య కూర్చుంటారు, ఆవిడ మోచేతికి తగిలించుకుంటారండి. అదేంటమ్మా మోచేతికి కాదు కదా హెల్మెట్, మీ భర్తకి పెట్టాలి కదా అంటే ఆవిడ నవ్వుతూ ఉంటారండి. మరి ఏం చెప్పాలండి? మీరు ఒక వీడియో చూసాము, ఇది ఆయన మాస్క్ పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకోడు. అదే ఒక అతన్ని ఫన్నీగా ఉంటాయండి, నువ్వు ఎందుకు పెట్టుకోలేదు హెల్మెట్ తీసుకుని, నేను మెకానిక్ని సార్ అంటాడు. మరి నీ హెడ్ ఏమైనా ఐరన్తో అయిందా ఏంటంటే మాట్లాడు. మీకు అసలు ఆ డైలాగ్ స్పాట్లో వస్తాయండి అవి. ఏదన్నా మెకానిక్ అనేసరికి అలా ఆ టైంకి అలా వచ్చిందండి. అలా నీ బుర్ర ఏమన్నా ఐరన్ చేస్తారా? అలాగే కొంతమంది ఉంటారు ఇదే సెంటర్లో, గుడివాడ నుంచి వస్తారండి స్కాలర్స్, కేఎల్యూకి వెళ్ళేవాళ్ళు, ఇద్దరు హెల్మెట్లు పెట్టుకుంటారు. వాళ్ళని అడిగితే ఏంటంటే ఇది నా లైఫ్ సార్, నేను అంత దూరం వచ్చి ఎంటెక్ చేసి ఇప్పుడు స్కాలర్ చేసి ఇవన్నీ చేస్తానంటే నా లైఫ్ సెక్యూర్గా ఉండాలి. నేను కార్లో వచ్చే స్తోమత నాకు లేదు, నా తల్లిదండ్రులు నేను ఒక్కడే, మా ఫ్రెండ్ ఇద్దరం గుడివాడ నుంచి వస్తున్నాం, మరి హెడ్ ఉంటేనే కదా మిగిలిన ఏ దెబ్బలు. అలా అంత అవేర్నెస్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. నలుగురిని ఎక్కించుకెళ్లే స్టూడెంట్ ఉన్నాడండి. మరి ఏం చేస్తా అండి? వాడిని అడిగి మాట్లాడారా? వాడు చదువుకుని స్కూల్లో మీటింగ్లు పెడతామండి, అందరం కూడా వెళ్ళి అంతా ఉంటారు. నేను ఏం చెప్తానంటే అండి, మీ తల్లిదండ్రులు హెల్మెట్ పెట్టుకోకుండా నేను పికప్ చేసి వస్తే సే నో అని అలాగే అంటారు. అందరితో చెప్పిస్తాం, వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వస్తారు, వీళ్ళు అలాగే వెళ్ళిపోతారు. సార్ సాధారణంగా పిల్లలకి హీరో ఎవరు? తండ్రి ఉంటాడు. ఆ తండ్రి చేసే మిస్టేక్ పిల్లలు ఫాలో అవుతుంటారు అన్నది వాస్తవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ దగ్గర అండి, స్కూల్ దగ్గర రాంగ్ రూట్ లో పిల్లలు దింపుతాడు, అదే తండ్రి హెల్మెట్ లేకుండా నడుస్తాడు. మరి పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? అదే మెసేజ్. అదేనండి మా బాధ కూడా. ఇందాక మీరు అడిగారు ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు ఏదని, ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారంట కారణం అదే ప్రాబ్లం అండి ఇక్కడ. ఎడ్యుకేటెడ్ పర్సన్ వైలేటర్స్ ఎవరంటే ఎడ్యుకేటెడ్, చాలా సొసైటీ మీద అవేర్నెస్ ఉన్నవాళ్ళేనండి. ఒక విచిత్రం చెప్తానండి, నేను ఇదే ఎన్టీఆర్ సర్కిల్ దాటిన తర్వాత ఈ రెగ్యులేషన్ చేస్తున్నాను అందరం. ఒక లేడీ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆపేసి మీరు బాగా చేస్తున్నారు, వీళ్ళు ఇది ఎక్కువ అయ్యారు అది ఎక్కువ అయ్యారు అని చెప్పంటే నేను అన్న ఎప్రిషియేషన్ థ్యాంక్స్ అండి, నిర్మోహంగా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు మీరు. సెకండ్, రోడ్డుకి అడ్డంగా మీరు ట్రాఫిక్లో కార్ ఆపేసి వెనకాల ట్రాఫిక్ అంతా ఆగిపోయింది, మీరు నాకు సూచనలు ఇస్తున్నారు, ముందు మీరు సూచనలు పాటించండి. మీరు ఇది మాట్లాడేది ఏదో కారు పక్కన పెట్టేసి మీరు సీట్ బెల్ట్ వేసుకున్నట్టే సారీ సార్ అని చెప్పి అయినా కానీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదండి. సార్ కొంతమంది వస్తారండి బాగా ఎడ్యుకేటెడ్, మీరు బండి ఆపారు, మీ వాళ్ళు కానీ మీ సేయ గారు కానీ లేదు ఆపిన ఫస్ట్ మీ నేమ్ బోర్డు చూసి మీ నేమ్ బోర్డు నుంచే మాట్లాడుతుంటాడు, మనకి ఇరిటేట్ చేస్తాడు, ఒక దశలో కొట్టాలి అన్న కోపం వస్తుంది. మరి ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు? అక్కడ పక్క నుంచి వెళ్ళిపోతామండి. ఇంకా అక్కడి నుంచి అతనితో మాట్లాడకుండా మొహం తిప్పి పక్కకి వెళ్ళిపోవడం అండి. ఇంకా అతను ఉంటే ఇంక ఇరిటేట్ చేసి ఇంకో పని కూడా చేయనివ్వడండి. అదండి ఒక వీడియోలో నేను అందరికీ ఎడ్యుకేట్ చేస్తూ చేసినప్పుడు ఈ వైర్ అది వచ్చి నేమ్ ప్లేటు ఇలా కొంచెం టిల్ట్ అయిందండి. ఎవరో చెప్పారు, ఆ కామెంట్ పెట్టారు, అందరికీ చెప్తున్నావు ట్రాఫిక్ రూల్స్, నీ నేమ్ ప్లేట్ వంకరగా ఉంది అది సరిగ్గా పెట్టుకో అని చెప్పాను. అంటే వాడికి వంకర మనిషికి వాడికి నేను చెప్పే భావం ఏంటో వాడికి ఎక్కలేదు. హెల్మెట్ గురించి చెప్తున్నాను, ట్రిపుల్ రైడింగ్ ఇవన్నీ లేదు, వాడికి నా నేమ్ ప్లేట్ వంకర తిరిగింది అన్నది వాడికి వంకర బుద్ధి. అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఇంత చేస్తున్నారు కదా సార్,
మీరు ఓపికగా ఉంటున్నారు, కానీ కింద ఉన్న కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళు ఉదయం నుంచి రోడ్డు మీద నిల్చున్న దుమ్ము ధూళి నరకం అంతా చూస్తుంటారు. కావాలని కొంతమంది వస్తారు, వాళ్ళని అక్కడికి వచ్చాక పొగలు వేయడం, గట్టి సౌండ్ కొట్టడం, ఇటువంటి చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మనుషులే. కానిస్టేబుల్ కూడా ఒకసారి ఇరిటేట్ అవుతారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఏం చేస్తుంటారు, వాళ్ళకి మార్నింగ్ రోల్ కాల్లో చెప్తా ఉంటే పబ్లిక్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నిన్న ఒక చోట స్క్యూ బ్రిడ్జ్ దగ్గర గబాలన ఎంత చెప్పినా లారీ ఆగపోతే లారీ వాడిని ఏరా బుద్ధి లేదా అని చెప్పి మైక్ అన్నారని చెప్పి అది కొంతమందికి అబ్జెక్షనబుల్ అనిపించింది. అది పబ్లిక్ ఎలా ఉంటుందంటే సార్, నేతాజీ దగ్గర ఒక రోజున నేను ఉండి ఈ స్పీడ్ బ్రేకర్లలో జామ్ అవుతుంటే ఒకడు రైట్ హ్యాండ్తో వాటర్ బాటిల్, లెఫ్ట్ హ్యాండ్తో స్టీరింగ్ పట్టుకుని సర్వీస్ రోడ్లు అని చెప్తుంటే ఒక 72 సంవత్సరాల వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని 2 వీలర్ మీద వెళ్తుంటే అతన్ని హిట్ చేయబోయి అతను ఆగాడు. ఆగితే ఇతని వయసు 28 ఏళ్ళ ఉంటుంది. ఆ పెద్ద ఆయన తిడుతున్నాడు, రాంగ్గా వచ్చేయండి అనేది. ఐ గ్రూ వైల్డ్, ఆల్మోస్ట్ ఆల్ నేను కొట్టే పరిస్థితి అండి. ఎందుకు వయసుకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. హెల్మెట్ చక్కగా అతని దారిలో అతను వస్తున్నాడు. మీకు ట్రాఫిక్ రూల్స్ లో కూడా ఏంటంటే మెయిన్ రోడ్ లో వెళ్ళేటు హూ ఎవర్ బార్జెస్ ది మెయిన్ రోడ్ లెఫ్ట్ అండ్ రైట్ అతను అబ్జర్వ్ చేసుకోవాలి, నాట్ ది స్ట్రైట్ గోయింగ్ పర్సన్. తండ్రి వయసు ఈడు కుర్రవాడు ఒక పక్కనేమో రైట్ హ్యాండ్ లో వాటర్ బాటిల్ పెట్టి సీట్ బెల్ట్ లేదండి. అందరినీ అతని మందల నుంచి ఫైన్ వేసి పంపడం జరిగింది. పబ్లిక్ కూడా ఎలా ఉంటుందంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంతమందే ఉంటారు, అతనితో మనం ఏమన్నా చేస్తుంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం జరిగింది తెలియదు, బట్ దే విల్ త్రో స్టోన్స్ ఆన్ పోలీస్ వాళ్ళని. వాళ్ళు హై హ్యాండెడ్ గా చేస్తున్నారు వాళ్ళ మీద. వీడు చేసిన మిస్టేక్ ఏంటి, ఒక ఏజ్డ్ పర్సన్ సీనియర్ సిటిజన్ పట్ల రఫ్ గా బిహేవ్ చేశారన్నది వాళ్ళకి తెలియదు. సార్, మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీస్కి పబ్లిక్కి మధ్యన ఒక మంచి ర్యాపో ఉండేది, మంచి వాతావరణం ఉండేది. పోలీస్ అనగానే పబ్లిక్ రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోవడం కారణం అనుకుంటారు, తగ్గిందంటారా పెరిగిందంటారా? చాలా తగ్గిపోయింది, డిటీరియరేట్ కంప్లీట్గా అయిపోయింది. రీజన్స్ చాలా ఉన్నాయండి, అది నేను చెప్పకూడదు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా. తగ్గిపోవడం మాత్రం తగ్గిపోయింది. ఇదివరకు చాలా గౌరవించేవాళ్ళు, మనం గౌరవించేవాళ్ళం. ఇప్పుడు అంతా పార్టీ పరంగాను ఏదో ఇల్ మోటివేటెడ్, అంత బ్యాడ్ థింకింగ్తో ఉంటాము అన్నీ కూడా. ఇవన్నీ ఇదివరకు అలా ఉండేది కదండి. సొసైటీ చాలా బాగుండేదండి, బోల్డ్గా ఉండేది. ఇప్పుడు బోల్డ్ పబ్లిక్ కాదండి. సార్, మరి ఇంత సర్వీస్ చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ అనేది థ్యాంక్లెస్ జాబ్. మీరు ఎంత చేయండి వాళ్ళు ఎవరు థ్యాంక్స్ చెప్పరు. ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఎందుకు రావచ్చు డిపార్ట్మెంట్లో, నాన్నగారి లాగా కమర్షియల్ ట్యాక్స్ లోగో దేంట్లో వెళ్ళి బాగుంటుంది. అలా అనిపించలేదండి. ఐ లవ్ మై జాబ్, నాకు ప్యాషన్ అండి. పోలీస్ ఉద్యోగం అన్నది ప్యాషన్, పిచ్చ. అందుకే నేను ఆఫీస్కి కూడా వెళ్ళను, రోడ్డు మీద ఉంటాను. సిపి సార్ నిన్న మార్నింగ్ కలెక్టర్ గారి మీటింగ్లో కూడా చెప్పారు. ఏం చెప్తారంటే ఈరోజు దుర్గమ్మ తల్లిది అని మీద ఈరోజు ఉదయం 29వ తారీఖున కోఆర్డినేషన్ మీటింగ్, దాంట్లో ఎంత ఎక్సలెంట్ వర్క్ చేసినా పోలీస్కి ఎవరు థ్యాంక్స్ చెప్పరు, కానీ ఒక మిస్టేక్ జరిగితే మాత్రం అందరూ కూడా. కాబట్టి సార్ ఫస్ట్ నాకు చెప్పింది ఇది థ్యాంక్లెస్ జాబ్, మెంటల్లీ ప్రిపేర్ ఫర్ దట్. నేను ఇన్ని చేశాను, ఇంత బాగా చేశాను అని చెప్పి నువ్వు అనుకుంటే నో వన్ విల్ అప్రిషియేట్ యూ. బట్ ఒక మిస్టేక్, ఒక చోట కంజెషన్ వచ్చి పబ్లిక్ ఇబ్బంది పడితే ట్రాఫిక్ వరస్ట్గా ఉంది ఎవడని చెప్పి చెప్తారు. ప్రిపేర్ ఫర్ దట్ మెంటల్గా. ఎప్రిషియేషన్స్ రావు, డోంట్ ఎక్స్పెక్ట్ అని చెప్పి సార్ చెప్పారు. రాత్రి సార్కి ఎవరో ఒక చార్టెడ్ అకౌంటెంట్ గారు ట్రాఫిక్ విజయవాడలో ఇంత కష్టపడుతున్నారు, 10,000 రూపాయలు, ఫస్ట్ టైం నాకు విచిత్రంగా ఉంది, 10,000 రూపాయలు చెక్ పంపించి ట్రాఫిక్ వాళ్ళకి వినియోగించమంటే సిపి సార్ నాకు పంపించారండి. అది కూడా నాకు చాలా బాగా అనిపించిందండి. అది దాంతో బ్యాటన్స్ అవి సార్ ఎప్పుడు కూడా టెక్నికల్గా ఉండాలి, టెక్నాలజికల్గా అన్నారు. బ్యాటన్స్ కొనడానికి ప్రిపేర్ అయ్యండి. ఆ 10,000 పెట్టి మీటింగ్ పెట్టి ఇన్స్పెక్టర్స్ ఇలా 10,000 మీ యొక్క కష్టం, అందరు టీం వర్క్ నిదర్శనం. ఒక వారు టోకెనాల్ గిఫ్ట్ కింద 10,000 ఇచ్చారు కాబట్టి ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, బెజవాడ పబ్లిక్, బెజవాడ చుట్టుపక్కల వాళ్ళకు ట్రాఫిక్ సంబంధించి, అంటే బెజవాడని కాదు చూడండి, మొత్తం ఎవరైనా సరే ఇంటర్వ్యూ చూసిన ఎవరికైనా హ్యాపీగా ఇంటి నుంచి వచ్చి ఆఫీస్లో ఇక్కడికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఖచ్చితంగా అండి రికార్డు వ్యాలిడ్ రికార్డు ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలండి, ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలండి, ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో నంబర్స్ మెయిన్ అండి. నంబర్స్ లేకపోవడం వల్ల నీకు ఉన్నా ఎదురువాడికి లేకపోయినా ఏమవుతుందండి, చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, 90-99 ఒక బండి నెంబర్ 0 తీసేసి 999 వేశాడు. అదే రిజిస్ట్రేషన్ లో వేరే వాడు కారు అయ్యి టోల్ ప్లాజా దగ్గర 999 ఉన్న వెహికల్ ఏలూరు అతనికి పడిపోతుందండి, అమౌంట్ 0 తీసాడు. లేకపోతే కొంతమంది నేను చూశాను 86 ఉందండి, 3886 పెద్దగా వేశాడు, కింద చిన్నగా 3, ఇటు పక్కన 5 వేశాడు, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్. నెక్స్ట్ ఏం చేస్తున్నారండి, ర్యాష్గా వెళ్ళేవాళ్ళు ఒక నెంబర్ తీసేస్తున్నారు. యాక్సిడెంట్ అయ్యి వెళ్తే నాకు సీసీ కెమెరా సిపి సార్ మొత్తం అంతా ఎంటైర్ పోలీస్ కమిషనరేట్ లో సీసీ ఫుటేజెస్ అన్ని పెట్టించారు. తీస్తే ఒక నెంబర్ కనపడుతుంది, ఏ వెహికల్ తెలియదు, ర్యాష్గా ఐడెంటిఫికేషన్ కష్టం ఉంది. కాబట్టి ప్రాపర్గా
ఎవడో ఫ్యాన్సీగా వేశాడని ఆ ఫోటోలు ఈ ఫోటోలు కావాలంటే మీరు మిగిలిన బాడీ మీద వేసుకోండి, అభిమాన నాయకులవి. నంబర్ ప్లేట్ మీద కాదండి, దానికి ప్రిస్క్రైబ్డ్ సైజెస్ అవి ఉన్నాయి, మౌల్డెడ్ టైప్ ఉన్నాయి, ఆర్టీఏ వాళ్ళు ఇచ్చినాయి, అవి వేసుకోవాలండి కంపల్సరీగా. హెల్మెట్ ధరించాలండి, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు సెల్ ఫోన్ డ్రైవింగు, ట్రిపుల్ రైడింగ్, ఇప్పుడు 4 రైడింగ్లు ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు, 4 కూడా ఎక్కుతున్నారు. రాంగ్ డ్రైవింగ్, అదేవిధంగా రాంగ్ పార్కింగ్ చేయకుండా ఉంటే మీరు ఇబ్బంది పడరు, మిగిలిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా హెల్దీ సొసైటీ ఉంటుంది. సేఫ్గా వెళ్ళి మనం సేఫ్గా ఇంటికి, మనకేంటి అందరూ ఎదురు చూస్తూ ఉంటారండి, పిల్లలైతే తల్లిదండ్రులు, భర్తలైతే భార్యలు, పిల్లలు అందరూ కూడా. కాబట్టి వాళ్ళ కోసమే మమ్మల్ని తిట్టినా కూడా, బట్ వీఆర్ ఫర్ ది సొసైటీ అండి, వీఆర్ ఫర్ ది పబ్లిక్ సేఫ్టీ యాజ్ అవర్ సిపి సార్ సెడ్. ఓకే సార్, ఫైనల్కి మరొక క్వశ్చన్. మనం ఒక వైలెట్కి ఎంత ఫైన్ పడుతుంది, ఎంత శిక్ష పడుతుంది అని మాట్లాడదాం. ఒక్కొక్క వైలెట్ హెల్మెట్ పెట్టుకోలేదు 1035 పడుతుంది, హెల్మెట్కి 1035. సీట్ బెల్ట్, సీట్ బెల్ట్కి 235 అండి. అంటే లెక్కలు అది లిస్ట్ చూడాలి. ఓకే, ట్రిపుల్ డ్రైవింగ్ 2000 అండి. 2000. రాంగ్ డ్రైవింగ్, రాంగ్ డ్రైవింగ్ కి 1530, రాంగ్ పార్కింగ్ కానీ రాంగ్ డ్రైవింగ్ కానీ 1535. ఓకే, అదే విధంగా నెంబర్ ప్లేట్ వైలేట్ చేశారు 185 రూపాయలు ఉందండి ప్రస్తుతానికి. బ్లాక్ ఫిల్మ్ అయినా 185 ఉందండి. ఓకే, నో పార్కింగ్ వెహికల్ పెట్టారు. నో పార్కింగ్ కూడా ఇప్పటి వరకు 3000 రూపాయలు వచ్చిందండి. అది కొత్త దీని ప్రకారం. ఇప్పుడు కొత్తగా ఇదన్నీ అవాయిడ్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వెళ్తున్నారు, వీలాక్స్ వేస్తున్నాం. 1535 రూపాయలు కలెక్ట్ చేస్తారండి. వీళ్ళకి పడిందంటే 1535 రూపాయలు కలెక్ట్. ఓకే, ఒక యాక్సిడెంట్ చేస్తారండి, యాక్సిడెంట్ చనిపోతే ఎంత, గాయపడితే ఎంత? అది లాండ్ ఆర్డర్ రోల్ చేస్తారంటే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్, నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్, ఆ వెహికల్ తీసుకెళ్తారు. గ్రీవియస్ ఇంజురీ కానీ ఫ్యాటల్ అయితే ఎంఈ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్ట్ చేస్తారు. అది లాండ్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారండి, నేను చేయనండి. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి రావాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించినట్టున్నారు ప్రసన్న కుమార్ గారు. మనం కరెక్ట్గా వెళ్తున్నాం కాదు, అవతల వ్యక్తి కూడా కరెక్ట్గా వస్తేనే మనం ఇంటికి క్షేమంగా వెళ్తాం విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి. ఇక్కడే కదా, అక్కడే కదా, పక్కనే కదా, చిన్నప్పటి నుంచి ఇదే రోడ్లో తిరుగుతున్నాను, నాకేం కాలేదని ఆర్గ్యుమెంట్ చేయకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, మీరందరూ క్షేమంగా ఉంటారు. మీకోసం ఆధారపడ్డ మీ కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ట్రాఫిక్ రూల్స్ మస్ట్ అంటారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెల్మెట్. హెల్మెట్ని ఎప్పుడు పెట్టుకోలేదు, ఇక్కడికే వెళ్తున్నాం కదా హెల్మెట్ తీసుకుంటా కాదు, హెల్మెట్ మస్ట్. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే మీకు తలకు చిన్న గాయమైనా, మీరు ప్రాణం కోల్పోయినా, తలకు గాయం తడిన తర్వాత ఆ కుటుంబం పడే బాధ అంతా అయితే కాదు. ఎందుకంటే మిమ్మల్ని కాపాడుకోవడానికి, మీకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆ కుటుంబం ఆర్థికంగా మానసికంగా చెదిరిపోతారు. కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా వాడనంటారు ప్రసన్న కుమార్ గారు, ట్రాఫిక్ పోలీసులు. ఇవన్నీ కాకుండా ఆర్గ్యుమెంట్ చేస్తాము అంటే మీ ఇష్టం, నా చావుకు నాయనే కష్టం అంటే దానికి కూడా అది కూడా నేరం అవుతుందంటూ ప్రసన్న కుమార్ గారు చెప్తున్నారు. ఇది ట్రాఫిక్ ఎడ్యుకేషన్పై విజయవాడ పోలీసులు చేస్తున్న టెక్నికల్ దీని మీద ప్రత్యేక కార్యక్రమం. మీరందరూ పాడండి, అందరూ ఖచ్చితంగా సంతోషంగా ఉండాలంటే ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించండి. ప్రసన్న కుమార్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్. సూపర్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.